దేవుని పిల్లరా, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ కాస్త లోతుగా ఈరోజు దేవుడి మాటలను మనసు పెట్టి ఆలకిస్తే, పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషుల ఎడల ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో, ఆ ప్రేమతో ఈ మానవ జాతిని ఎంతగా వెంటాడుతున్నాడో ఈరోజు మీరు విని ఆశ్చర్యపోతారు. బైబిల్లో నుండి దేవుడు అనగానే ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి అని బైబిల్లో మనం చదువుకుంటాం. ఇంతకీ దేవుడు మనుషులను ఎలా ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమించాడు, ఎప్పటి వరకు ప్రేమిస్తాడు, ఎంత కాలం ప్రేమిస్తాడు, అసలు దేవుడి ప్రేమ మనిషికి ఎలా అందుతుంది, దేవుడి ప్రేమను మనిషి ఎలా పొందుకుంటున్నాడు, నిజంగా దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడా, ఒకవేళ ప్రేమిస్తే ఆ ప్రేమ నీకు నాకు ఎలా అందుతుంది అన్నది ఈ 3 రోజులు మీరు వినబోయే సంగతులు. 2 రోజులు. దేవుని పిల్లలారా, ఈరోజు మనిషికండి అమ్మ ప్రేమ తెలుసు. అమ్మ నన్ను ప్రేమించింది అంటారు. అమ్మ ప్రేమ గురించి గొప్పగా మాట్లాడతారు. అమ్మ పడిన కష్టాన్ని, ఆవిడ కష్టపడి పెంచిన విధానాన్ని చాలామందికి చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మా అమ్మ చాలా మంచిదండి, నన్ను ప్రేమించిందండి. ఎంతగా నన్ను ప్రేమించింది అంటే, నాకు ఆహారం పెట్టి తాను ఆకలితో పడుకున్న రోజులు మా అమ్మ జీవితంలో చాలా ఉన్నాయండి. మా అమ్మ నన్ను ప్రేమించింది, మా అమ్మ నన్ను హత్తుకుంది, మా అమ్మ కష్టమే ఇదిగో ఈరోజు నా ఈ బ్రతుకు అని తల్లి ప్రేమను చాలా గొప్పగా వర్ణిస్తారు మనుషులు. ఇకపోతే తల్లి ప్రేమను వర్ణించటానికి సినిమాలే తీస్తున్నారు, మీకు తెలియదు కాదు. తల్లి ప్రేమ యొక్క గొప్పతనాన్ని వివరించటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆ మధ్యకాలంలో మరి ఒక సినిమా వచ్చింది, మీకు తెలియదు కాదు, భిక్షగాడట. ఆ సినిమా అంతా దేనికోసం చెప్పండి? ఎవరిని గొప్ప చేయడానికి? అమ్మను కాపాడడానికట. కొడుకు ధనవంతుడు అయ్యుండి కూడా ఏం ఎత్తుకున్నాడట? భిక్షం ఎత్తుకున్నాడు. ఎందుకు ఎత్తుకున్నావయ్యా అంటే, మా అమ్మ ప్రేమ అంత గొప్పది అన్నట్టు. వెరీ గుడ్. అస్తమాటు అమ్మని గొప్ప చేస్తే ఏం బాగుంటుందని మన తెలుగులో ఎన్టీఆర్ గారు నాన్నకు ప్రేమతో అన్నాడు. ఈయన మీకు తెలియదు కాదు. అంటే అమ్మ ప్రేమ తెలుసట, నాన్న ప్రేమ తెలుసట. ఇకపోతే భార్య పేరు మీద కూడా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మానేశారులేండి. ఒకప్పుడు భార్య ప్రేమ, భార్య బాధ్యతలు, భార్య పడుతున్న త్యాగం గురించి చాలా సినిమాలు వచ్చాయి. పాతవి ఎన్టీఆర్ గారు కానీ ఏమండి ఇవన్నీ తీశారు. ఓవరాల్గా మీరు ఆలోచిస్తుంటే పిల్లల ప్రేమ తెలుసు, తల్లి ప్రేమ తెలుసు, తండ్రి ప్రేమ తెలుసు. మా నాన్న రెక్కలు మొక్కలు చేసుకుని నన్ను పెంచాడండి. మా నాన్న లేకపోతే, మా నాన్న ఆ రోజు మా కొరకు నిలబడకపోతే మాకు అన్నం లేదు, ఈరోజు ఈ జీవితము లేదు. మా నాన్న నన్ను ప్రేమించాడు అంటున్నారు. దేవుని పిల్లరా, మనుషులు అందరి ప్రేమలను అర్థం చేసుకున్నారు. కళ్ళ ముందు తల్లి ఉంది, తల్లి పడిన కష్టం కళ్ళారా చూశాడు, తల్లిని ప్రేమించాడు. తప్పు కాదు, ప్రేమించమని దేవుడే చెప్పాడు. తండ్రి కష్టపడ్డాడు కళ్ళ ముందు, తండ్రిని ప్రేమించాడు. తప్పు కాదు, ప్రేమించమని దేవుడే చెప్పాడు. అమ్మనాన్నలను సన్మానించండి, నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించు అన్నాడు. దేవుడు మంచోడండి. వెరీ గుడ్. ఇప్పుడు విషయం ఏంటంటే, తల్లి ప్రేమ అర్థమైన నీకు, తండ్రి ప్రేమ అర్థమైన నీకు, నిన్ను చేసిన పరలోకంలో ఉన్న దేవుని ప్రేమ అర్థమైందా? ఇది విషయం.
తల్లి గురించి చెప్పినంత గొప్పగా ఈ భూమి మీద మనుషులను చేసిన దేవుని గురించి మనుషులు చెబుతారా? దేవుడి ప్రేమ గురించి చెబుతారంటే చెప్పరు. ఎందుకంటే దేవుడి ప్రేమ ఎలా అందిపుచ్చుకున్నాడో, ఎలా అనుభవిస్తున్న ఈ మనిషికి తెలియదు. నేను చెప్తాను ఇప్పుడు. దేవుడి ప్రేమను అనుభవిస్తున్నాడు, దేవుడి ప్రేమను అందిపుచ్చుకున్నాడు. ఇంకా మీకు గట్టిగా చెప్పాలి అంటే ఎవ్వరూ ప్రేమించలేనంత ప్రేమ పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులను ప్రేమించాడు. ఎవ్వరు ప్రేమించలేరు. ఆయన ప్రేమించినంత లోతుగా, ఎత్తుగా, గొప్పగా ఎవ్వరు ప్రేమించలేరు. అంతగా ప్రేమించాడు. కానీ అమర ప్రేమికుడైన దేవుడి ప్రేమను పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషుల ఎడల చూపించిన అతి ప్రాముఖ్యమైన ప్రేమను మానవ జాతి అర్థం చేసుకోలేదు. ఒకవేళ అర్థం చేసుకుంటే ఈరోజు ఈ మానవులు ఎలా ఉండరండి. దేవుడి కోసం ముందుంటాడు, దేవుడి కోసం బ్రతకటంలో ముందుంటాడు, దేవుడి కోసం చెప్పటంలో ముందుంటాడు, దేవుడి కోసం చెప్పించటంలో ముందుంటాడు. నా జీవితమే దేవుడిది అని జీవితం మొత్తం పట్టుకొచ్చి దేవుడి పాదాల చెంత పెడతాడు. ఎందుకు పెట్టడు, ఎందుకు రాడు అంటే అసలు దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. నేను మాట్లాడుతాను, బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్క దేవుడి ప్రేమ ఆలోచిద్దాం, మరో పక్క మన ప్రేమలు, మనకు అందుతున్న ప్రేమలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమలను కూడా ఆలోచించుకుంటూ వెళదాం. తల్లి ప్రేమ తెలుసు, తండ్రి ప్రేమ తెలుసు, భార్య ప్రేమ, భర్త ప్రేమ. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయిన ప్రేమ, ఇంకో ప్రేమ ఉంది. ఏంటది? యువతీ యువకుల మధ్యలో పుట్టే ప్రేమ. ఎక్కడ చూసినా అదే సినిమాలు కదండి. ఏ సినిమా చూడండి ఇప్పుడు దేని మీద ఉంటుంది? లవ్ స్టోరీలు లేని సినిమాలు ఉన్నాయా? ముసలోడి మీద సినిమా తీసినా ముసలోడికి కూడా లవ్ స్టోరీ పెట్టాల్సిందే. ఎందుకో మరి ఆ లవ్ స్టోరీలు లేకపోతుంటే సినిమాలు చూడటం లేదు వీళ్ళు. అంటే అందరూ దేనికి అలవాటు పడిపోయారు అంటే ఒక రొమాన్స్, ఒక లవ్ స్టోరీ సినిమాలో ఉండాలి, అప్పుడే చూస్తున్నారు ప్రజలు. యువతి యువకుల మధ్యలో పుట్టే ప్రేమ యవ్వన కాలంలో. ఏమంటే ఇది ఎంతవరకు నిజం, ఈ ప్రేమ ఎంతవరకు నిజం అని ఆలోచిస్తే మీకు ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది నిజమో కాదో ఆలోచించండి. ఒక అమ్మాయిని చూశాడట, చూడగానే ఎందులో పడిపోయాడట? ప్రేమలో పడిపోయాడట. దానికి ఒక పేరు పెట్టారు, ఏమని? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోయాడట. ఆ ప్రేమ కోసం అట ఎవరినైనా చంపేస్తాడట, చంపుకుంటాడట, అవసరమైతే అమ్మాయిని కూడా చంపేస్తాడట. అంతేనా? ఇదే కదా ప్రేమ అంటే. ఈరోజు యువతి యువకుల మధ్యలో పుట్టిన ప్రేమకు ఈరోజు మనం చూస్తున్న నిదర్శనాలు అవే కదా. ఒక వారం రోజుల క్రితం అండి, బోరబండలో ఏం జరిగిందో మీకు తెలియదు కాదు. న్యూస్ చూసారా? బోరబండ ఇక్కడే. కిషోర్ అట అయ్యగారి పేరు, అమర ప్రేమికుడు. అమ్మాయి వెనకాల పడ్డాడు, అమ్మాయి ఒప్పుకోనుందట. గొంతు కోసాడు నడు రోడ్డు మీద. గొంతు కోస్తే రక్తం కారిపోతూ ఆటోలో ఎక్కి, ఎవరమ్మా నీ గొంతు కోసేశారంటే నా ప్రియుడు కిషోర్ గొంతు కోసాడు అంటుంది. ప్రేమిస్తే గొంతు కోస్తాడా? ప్రేమిస్తే నరుగుతాడా? ప్రేమిస్తే యాసిడ్ పోస్తాడా? ప్రేమించటం అంటే పాడు చేయటమా? చూసారా? అంటే యువతి యువకుల మధ్యలో పుట్టింది ప్రేమ అన్న భ్రమలో లోకం ఉంటే, ఆ భ్రమను క్యాష్ చేసుకోవడానికి సినిమా వాళ్ళు మరింత పీక్లో ఏమంటే ఆ ప్రేమను చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఆకర్షణ, ఇది ప్రేమ కాదు. ఎలాగండి మీరు చెప్తారంటారా? నేను మాట్లాడుతాను. ఈ టీనేజ్లో ఉన్నాడు, అవతల ఏమంటే కరెక్ట్గా టీనేజ్లో ఉన్న అమ్మాయి మీద ఏం కలిగిందట? నిన్ను చూడగానే నాకు ప్రేమ కలిగింది, నిన్ను చూడగానే నేను ప్రేమలో పడిపోయాను అంటాడు. వెరీ గుడ్. ఇదే వ్యక్తి అండి ఒక 60-70 సంవత్సరాల తర్వాత 60-70 ఏళ్ల బామను చూసి నేను నీ ప్రేమలో పడ్డాను అంటాడా? అనడు. ఎందుకు అనటం లేదో మీరు నాకు చెప్పాలి. మీకు అర్థమైపోయింది. శరీరం ఉడికింది, శరీరంలో సత్తువ తగ్గింది, శరీరంలో బలం లేదు. అంటే
శరీరంలో పుట్టే కోరికలకు, శరీర ఆకర్షణకు ప్రేమ అన్న పేరు పెట్టుకొని దానికి ఒక రంగులు అద్ది అది ప్రేమగా చూపించి అది ప్రేమ అనుకుని యువకులు మాయలో పడితే అది ప్రేమ కాదురా, ఆకర్షణరా. నీ శరీరం మరొక శరీరాన్ని ఆకర్షిస్తుందిరా, ఆకర్షణకే ప్రేమని మాయలో నువ్వు పడి నీ చదువును పోగొట్టుకుంటున్నావు, మీ అమ్మనాన్నను పోగొట్టుకుంటున్నావు, నీ కెరియర్ని నాశనం చేసుకుంటున్నావు. వద్దురా, అందులో పడకరా అని చెప్పవలసిన వాడు ఆ ప్రేమ 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 కోసం నువ్వు ఏమైనా చెయ్యని యువకులను రెచ్చగొడుతున్నారు. ఈరోజు రెచ్చగొట్టడం లేదు, సినిమాలు తీసి సీరియళ్ళు తీసి జోనర్ చూడండి, లవ్వు 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 లవ్వు, వెళ్ళిపో. నీకు అమ్మాయి నచ్చిందంటే అమ్మనాలను విడిచిపెట్టే, తీసుకుని వెళ్ళిపో. ఇయే కదండి సినిమాలు. ప్రేమ అది. నువ్వు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు అవతల ఒక చిన్నపిల్లని చూస్తే ప్రేమ కలగలేదే. 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ వయసు మీద పడిన తర్వాత ఒక అవ్వనో ఒక బామ్మనో చూస్తే లవ్ పుట్టడం లేదే. టీనేజ్లోనే ఎందుకు పుడుతుంది? అది ప్రేమ, ఆకర్షణ. నీ శరీరంలో ఉన్న హార్మోన్స్ వలన వచ్చిన ప్రభావమా? ఈ పిచ్చికి, ఈ ఆకర్షణకి ప్రేమను పేరు పెట్టి గొంతులు కోసుకుంటున్నారు ఈరోజు. ఇప్పుడు అమ్మాయి గొంతు కోసాడండి, అమ్మాయి మాట వస్తుందో లేదో తెలీదు. పోనీ అమ్మాయి జీవితం నాశనం అయింది. ఇప్పుడు ఈ గొంతు కోసిన వాడి జీవితం ఏమైనా బాగుంటుందా? వీడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళిపోయి కుటుంబం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుందా యువకుడి మీద? మా కుటుంబానికి ఉపయోగపడతాడని, మా కుటుంబాన్ని పెంచుతాడని, వాళ్ళ తండ్రి వాళ్ళ నాన్న ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు ఆ కుర్రోడి మీద. చూసారా? ఈ పిచ్చి ఆకర్షణకి ప్రేమన్న అద్దులు అద్ది మెరుగులు దిద్ది ప్రేమ ప్రేమ అని యువకులను రెచ్చగొట్టి ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చారు ఈరోజు సమాజాన్ని. దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను ఇదంతా అంటే నా సొంత జ్ఞానం కాదండి. దేవుడు బైబిల్లో క్రైస్తవులను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. నాయనా, ఈ సమాజానికి వెలుగు, ఈ సమాజానికి జ్ఞానము, ఈ సమాజానికి బుద్ధి నేర్పించవలసిన వాడు క్రైస్తవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య ఈ లోకం అనుకుంటుంది మేము పరిపూర్ణులము, మాకన్నీ తెలుసు అని లోకం భ్రమపడుతుంది. మాకు జ్ఞానం తెలుసు, మాకు అన్నీ తెలుసు అని ఈ లోకం మేము జ్ఞానవంతులమని అనుకుంటుంటే, ఇప్పుడు క్రైస్తవుడట పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎంత బాగుంది చూసారా? ఇప్పుడు పౌలు గారు జ్ఞానం ఎవరికి చెప్తున్నారట? పరిపూర్ణులు, మాకన్నీ తెలుసు అనుకునే వారికే జ్ఞానం అవసరమట. ఆ జ్ఞానము ఒక బోధకుడు, ఒక సేవకుడు, ఒక బైబిల్ పట్టిన క్రైస్తవుడు ఈ లోకానికి ఇవ్వాలట. ఎంత బాగా రాశాడండి బైబిలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఇదిగో ఈ లోక జ్ఞానము కాదు. అందుకే ఇప్పుడు మన పాఠానికి లింకప్ చేస్తాం దాన్ని. ఈ లోక జ్ఞానము కాదు. ఈరోజు లోకమా, నువ్వేదైతే ప్రేమ అనుకుంటున్నావో అది ప్రేమ కాదు. అసలు ప్రేమ ఏంటో నీకు చెబుతాను అనాలి క్రైస్తవుడు. అర్థమైందా? అది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము కాదు. ఆ తర్వాత చూడండి, అది నిరర్ధకమైపోయే లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఒకప్పుడు యేసుక్రీస్తుల వారు రాక మునుపు మరుగై ఉండెను. జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఆ మాట చూడండి, మన మహిమ నిమిత్తం అంట. అంటే బైబిలు నేర్చుకుని నువ్వు మాట్లాడుతుంటే, బైబిల్లో ఉన్న సంగతులు నువ్వు అర్థం చేసుకుని సమాజానికి నువ్వు చెబుతుంటే, భలే చెప్పారండి, వీళ్ళకి ఎలా తెలుసండి ఈ మాటలు అని మనకి కూడా దేవుడి వాక్యం ద్వారా మహిమ వస్తుందట. మన మహిమ నిమిత్తమట. ఆ మాట చూడండి ఎంత బాగుందో. తండ్రిని మహిమపరచాలి. మనం తండ్రిని మహిమపరుస్తున్నప్పుడే ఆయన మనల్ని మహిమపరుస్తాడట. ఆయన వాక్యం మనం ప్రజలకి చెబుతున్నప్పుడు
ఏమండి, విస్తుపోయే నిర్ఘాంతపోయే ఒక సంగతి చెప్తాను ఈరోజు. నిజంగా మీరు నిర్ఘాంతపోతారు ఈరోజు నేను చెప్పే సంగతి మీరు మనసు పెట్టి ఆలకించగలిగితే. లోకానికి ఏమీ తెలియదండి. ఈ జన్మ లోకానికి తెలుసా అంటే తెలీదు. తెలుసా? మీరు ఎప్పుడు పుట్టారని అంటే ఏం చెప్తారు చెప్పండి? లోకం మీరు ఎప్పుడు పుట్టారు అంటే లోకం ఏం చెప్తుంది? నేను 86 సంవత్సరం అండి, 1986 అండి, 4వ తారీఖున పుట్టానండి, 5వ తారీఖున పుట్టానండి, పలానా సెప్టెంబర్లో పుట్టానండి అంటారు. ఇది లోకం అండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, నిజంగా ఆ రోజు పుట్టాడా, లోకానికి వచ్చాడా? బైబిల్ని అడిగితే అంటది వాడు వెరుబాగులోడిని అయినా వాడు పుట్టాడు అనుకున్నాడు, కాదు వాడు లోకానికి వచ్చాడు, అంతకు ముందే ఉన్నాడు అంటది. అంటే లోకం ఏమనుకుంటుంది? నేను అప్పుడే పుట్టాను, అప్పుడే లోకాన్ని చూశాను, మరణం పేరుతో నేను వెళ్ళిపోతున్నాను. జీవితం అంటే ఏంటి? పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూసాం, చావు పేరుతో ఈ లోకం నుంచి మేము వెళ్ళిపోతున్నాం. ఇదే జీవితం అంటది లోకం. కాదు అంటది బైబిల్. పుట్టక ముందు నువ్వు ఉన్నావంటది, పుట్టక ముందు పరలోకం నుండి వచ్చావంటది, చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాల్సిన నీకు ఒక లోకం ఉంది అంటుంది. ఇది జ్ఞానం కదండి, ఇది క్రైస్తవుడికి మాత్రమే తెలిసిన జ్ఞానం కదా. ప్రేమ విషయంలో అంటున్నారా? ఇదిగో తల్లిదండ్రుల ప్రేమ తెలుసు, అమ్మనాన్నల ప్రేమ తెలుసు, భార్యల ప్రేమ తెలుసు, భర్తల ప్రేమ తెలుసు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత తీవ్రంగా ఉందో మనుషుల మీద, అది లోకానికి తెలియదు నాయనా. వాళ్ళు పరిపూర్ణులు అనుకుంటున్నారు. పనికిరాని పిచ్చి పిచ్చి ఆకర్షణలకు ప్రేమ అని పేరు పెట్టుకుని వాళ్ళ జీవితాలను పొడుచుకుంటున్నారు. అది కాదు ప్రేమ అంటే. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ భూమి మీద మనుషుల మధ్యలో లేదా మనుషుల కొరకు చూపిస్తున్నది అసలైన ప్రేమ అని అర్థమయ్యేటట్టుగా ఎవరు చెబుతారు ఈ లోకానికి? వెళతారా మీరు సమాజం మధ్యలోనికి? పరిపూర్ణులైన వారి మధ్య ప్రేమ అంటే ఇది అని సాక్ష్యాధారాలతో దేవుడి ప్రేమను మీరు నిరూపిస్తారా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా? ఈరోజు చెప్తారండి దేవుడి ప్రేమ ఎంత తీవ్రంగా ఉందో. అసలు ఆయన ప్రేమకు దరిదాపుల్లోకి కూడా భూమి మీద మనుషులు ఏవైతే ప్రేమలు అనుకుంటున్నారో అది ఏది కూడా ఆయన దరిదాపుల్లోకి వెళ్ళదు. ఆయన ప్రేమ దరిదాపుల్లోకి కూడా రాదు. నేను నిరూపిస్తాను ఈరోజు. 2 రోజులు మీరు రండి. నిజమేనండి, ఆయన ప్రేమకు అసలు లోకంలో ఏ ప్రేమను పోల్చుతామో, ఏ ప్రేమ ఆయన ప్రేమకు సరిపోతుందని మనం అనుకుంటామని మీరు ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లరా, ఏంటండి ఇంతగా చెప్తున్నారు కదా దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ అని. ఏంటి దేవుడు ప్రేమ అంటారా? బైబిల్లో వచనం చూపిస్తాను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం అందరూ జాగ్రత్తగా తీయండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అన్నాడు. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఏ క్రియలట? ఆశ్చర్య క్రియలు అని ఉంది కదా బైబిల్లో. ఇది మనసులో పెట్టుకోండి, ఏంటో తర్వాత చెప్తాను అవి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. అంటే ఆయన మన ఎడల జరిగించిన కార్యాలు చాలా ఉన్నాయి, మన ఎడల ఆయన పెట్టుకున్న సంకల్పం కూడా చాలా ఉంది. దేవుడు అనగానే ఎవరు అనుకుంటున్నారండి? దేవుడు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న మనుషుల కోసం ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని కట్టి నడిపిస్తున్నవాడు దేవుడు. సృష్టికర్త దేవుడు. ఈ సృష్టిలోనికి మానవులను ప్రవేశపెడుతున్న ఆయన దేవుడు. ఆయన పిల్లలు ఈరోజు భూమి మీద ఉన్న ఈ మానవ జాతి మనుషులంతా కూడా. వెరీ గుడ్. దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, భూమి మీద మనుషులు ఉన్నారు కదా. ఈ మనుషుల ఎడల దేవుడు జరిగించిన ఆశ్చర్యపు క్రియలు ఏంటండి? ఆశ్చర్య క్రియలు ఏమున్నాయండి? ఆయన మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలట. ఆశ్చర్యంగా ఉంటాయట ఆయన క్రియలు కొన్ని ఆలోచిస్తే. ఏమంటే ఆయన క్రియలు ఎలా ఆశ్చర్యంగా ఉంటాయో ఒకటి చెప్తాను ఇప్పుడు మీకు. ఏమంటే ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? రాత్రిలో ఉన్నాం కదా. ఇది రాత్రి కదా. ఒక 12 గంటలు, ఒక 10 గంటలు కలిస్తే మళ్ళీ ఏమొచ్చింది చెప్పండి? పగలు వచ్చింది కదా. ఎలా వచ్చింది పగలు మీరు చెప్పండి? పగలు ఎలా వచ్చింది?
భూమి ప్రస్తుతానికి పరిగెడుతుంది. తెల్లవారింది అంటే పరుగు 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 పరుగున భూమి ఏం చేసింది? తిరిగింది కదా. ఏమంటే భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే రాత్రి పగళ్ళు మనకు ఏర్పడతాయి. ఎంతట? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి పరిగెడితే మనకి పగలు రాత్రి వస్తాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ భూమి ఎంత వేగంతో పరిగెడుతుంటే మీకు ఏమైనా సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందా? మీరు ట్రైన్లో కూర్చున్నప్పుడు, ట్రైన్ వెళ్తున్నప్పుడు స్పీడ్కి సౌండ్ వస్తుందా రాదా? వస్తుంది. ఎంత నడిపిస్తున్నారు డ్రైవర్ గారు? ట్రైన్ స్పీడ్ ఎంత? ఎవడు గట్టిగా మనం ఎక్కే ట్రైన్లు అంటే 60-70కి మించి కొట్టరండి వాళ్ళు. 60-70 స్పీడ్ వెళ్తుంటేనే పట్టాల మీద ఎలాంటి సౌండ్ వస్తుందో మీకు తెలియదు కాదు. పోనీ ట్రైన్ లోపల కూర్చుంటేనే అంత సౌండ్ అంటే, ఒకసారి ట్రైన్ పైన కూర్చున్నాం అనుకోండి, సౌండ్ ఎలాగుంటుంది? భరించగలరా మీరు? ఆ వేగానికి వస్తున్న గాలికి, ఆ గాలి దెబ్బకి కూర్చోగలమా? పైన కూర్చోలేము. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం భూమి పైన ఉన్నామండి, భూమి ఏం చేస్తుంది? ఇప్పుడు తిరుగుతుంది. లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటే మనకి ఏంటంటే అసలు ఏ సౌండ్ లేవేంటి? పడిపోవట్లేదేంటి? అదురులేదేంటి? బెదిరలేదేంటి? ట్రైన్లో ఇచ్చినట్టుగా జలకలు లేవేంటి? బస్సులో ఏమంటే స్పీడ్ బ్రేకర్ మీద ఎగరేసి పడేసినట్టుగా భూమి మనల్ని ఎగరేసి పడేయట్లేదేంటి? ఒకవేళ బస్సులో మీరు వెళ్తున్నప్పుడు మీకు తెలియదు కాదు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? వెనకాల కూర్చున్న వాళ్ళని అడగాలి ఆ బాధ. ఒక్కసారి పైకి లేచాడంటే నెత్తి బొప్పు కట్టేస్తుంది పైన తగిలి. 50-60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బస్సు వెనకాల కూర్చున్నవాడికి గొంతలు ఎగిసి పడుతుంటే, ఎంత స్పీడ్తో తిరుగుతున్నప్పుడు భూమి, భూమి కూడా బస్సు కదిలినట్టు కదిలింది అనుకోండి, మన ఇల్లు ఉంటాయా? కూలిపోవు ఇవన్నీ? కదలదా? కదలకుండా తిరుగుతుందా? ఇది ఏ క్రియ చెప్పండి? వండర్ కాదు ఇది? ఇది ఆశ్చర్యం కాదు? ప్రతిరోజు నుండి సూర్యుడు వస్తున్నాడు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడు. అది ఏం క్రియ? ఆశ్చర్యక్రియ కాదా? సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, నక్షత్రాలు వస్తున్నాయి. ఋతువులు మారిపోతున్నాయి. ఏ కాలంలో ఉన్నాం మనం? వేసవికాలం. నెక్స్ట్ వెంటనే ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. ఎక్కడి నుంచి వచ్చేసే వర్షాలు? ఎక్కడో సముద్రంలో ఉన్న నీళ్లు వేడెక్కించి మేఘాలుగా పైకి ఆవిరిగా ఎక్కచేసి, ఆ మేఘాలలో సముద్రపు నీళ్లను నింపి, ఉప్పు నీళ్ళను మంచి నీళ్ళుగా ఫిల్టర్ చేసి మీ ఇంటి ముందు పట్టుకొచ్చి పోసాడే దేవుడు. ఇది ఏ క్రియ అండి? ఇది ఆశ్చర్యగిరి కాదా? ఇవన్నీ మనుషుల ఎడల దేవుడు జరిగిస్తున్న బ్రహ్మాండమైన ఆశ్చర్యపు క్రియలు కావా? కాస్త లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈరోజు మనం భూమి మీద ఏవైతే రుచులు తింటున్నామో, రుచులన్నీ కలిగించింది ఎవరు చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి. మేకను ఎవరు చేశారు మటన్ కావాలని? దేవుడే. కోడిని ఎవరు చేశారు చికెన్ కావాలని? దేవుడే. వంకాయ ఎవరు చేశారు? మీ తాతగారు నన్నంటే టమాటా ఎవరు చేశారు నాన్న? మీ తాతయ్యని టమాటా ఎవరు చేశారని అడగండి. ఏం చెప్తాడు? ఒరే మా ముత్తాత చేసి లోకానికి ఇచ్చాడు రా టమాటాని అంటాడా? మాకేం తెలుసురా, మా తాతల కాలం నుంచి ఉంది టమాటా. ఎవరు చేశారో తెలియదు, తింటున్నారు అంతే. వంకాయ ఎవరు చేశారండి? రకరకాల కూరగాయలు ఎవరు చేశారండి? కూరగాయలు బోరు కొట్టేసి ఆకుకూరలు తినమని ఎన్ని రకాల ఆకుకూరలు అండి. ఆకుకూరలు కూడా చిరకేసి మటన్ తిన్నాయన, చికెన్ తిన్నాయన, అవి కూడా బోరు కొట్టాయా? చేపలు తిన్నాయన, రొయ్యలు తిన్నాయన, పీతల్ని తిన్నాయన, సీ ఫుడ్. ఒక్కసారి మీరు మనసు పెట్టి రాత్రి ఆలోచించాలి. మనం ఏవైతే ఈ రుచులు మనం ఆస్వాదిస్తున్నామో, ఈ రుచులన్నీ కోరుకునేది మన శరీరం కాదండి. ఏది కోరుకుంటా చెప్పండి? నోట్లో ఆడుతూ ఉంటుంది ఒకటి ఇలాగా బెత్తిడే. ఏముంది? నాలుగు కట్ చేసామనుకోండి, అసలు మీరు మీకు చికెన్ కానీ మటన్ కానీ అడగరు. ఏ వేసినా లోపలికి పోద్ది. ఎందుకు? రుచి కావాల్సింది దేనికి అనుకున్నారు? నోటికి అనుకున్నారా ఇంతకాలం? శరీరానికి అనుకున్నారా? కాదు. రుచి కావలసింది కేవలం నాలుకకు మాత్రమే. ఇంకా చెప్పనా, ఈ రోజు మటన్ అడుగుతున్నాడండి అని మటన్ పెట్టలేకపోతున్నామండి అని అనుకున్నారనుకోండి, ఏమీ లేదు. నాలుగు ఒకసారి ఇలా బయటికి లాగి ఆ పైన ఉన్న ఒక పొరలు వేపేశారనుకోండి, ఇలాగా నాలుగు పైనే ఉంటాయి రుచులను తెలిపే గ్రంథులు, అవి లాగేశారనుకోండి, మీరు పప్పు వేసేట్టినా తింటాడు. ఇక మీకు ఎందుకు చెప్పాను తెలిసేది? బెత్తెడు నాలుగు రుచులను కోరుకుంటుంది, నా కొడుకు రుచులు కావాలనుకుంటున్నాడు అని
కన్న తండ్రి ఆలోచించండి. ఏమండి ఇన్ని చెయ్యాలండి, ఇన్ని చెయ్యాలండి, మీరు ఆలోచించండి, ఇన్ని చెయ్యాలా? ఎన్నండి ఈరోజు మనం తింటున్నాం? ఇప్పుడు ఫ్రూట్స్ సీజన్, ఏం ఫ్రూట్ ఇది ఇప్పుడు? మామిడి పళ్ళు కదండి. ఎలాగుంటుంది మామిడి పండు? ఎలాగుంటుంది? మామిడి పండు ఇంట్లోకి పట్టుకెళ్ళి మామిడి పండు అలా పెట్టి మీ భార్యతో, అమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మామిడి పండు ఎలాగైతే రుచి వస్తుందో అలాంటి వంట ఒకటి నాకు చేసి పెట్టు అని అడగండి. తలకిందులుగా తపస్సు చేసిన మామిడి పండులో ఉన్న టేస్ట్ ఏ వంట చేసి కూడా ఆవిడ తేలేదు. తెస్తుందా? తేదు. పనసపండు చూడండి, పైనన్ని ములులట, లోపలంతా జిగురట. ఏమంటే పండిపోయిన తర్వాత ఏమంటే ఆ పనసపండు ఇలాగ ఓపెన్ చేస్తే తొనలట, ఆ తొనల్లో ఒక మధురమైన రుచట. ఏంటండి అసలు? ఏ పండును ఆలోచించినా అండి మనిషి మెదడు ఏమంటే నిజంగా దేవుడు ప్రేమకు నా జీవితం దాసోహం అంటుంది. పండు ఆలోచిస్తే చాలు. ఒకసారి యాపిల్ పండు ఆలోచించండి, పైన రెడ్ కలర్ అట, లోపలేమో వైట్ కలర్ అట. ఆ తింటుంటే ఒక రుచి అట. ఆ యాపిల్ పండు తింటున్నప్పుడు వచ్చే రుచి జామకాయ తింటే రాదట, మళ్ళీ దాంతో ఒక రుచి అట. ఏంటండి ఇవి? మామిడి పండు ఒక రుచి అట, సంవత్సరానికి ఒకసారి వస్తుందట, శుభ్రంగా తినాలట, మళ్ళా సంవత్సరానికి కాస్తాయట. మీకు మాట్లాడగిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చదువుకున్నారా? ఆ ఎంతోకి ఏం చెప్తాం చెప్పండి? ఎంత అని ఏం చెప్తాం? దానికి అంతం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించారో మామిడి పళ్ళు ఒకటి చెప్తాను ఇప్పుడు నేను. మామిడి పళ్ళు మీరు తింటున్నారు కదా, మీకు తెలిసిన మామిడి పళ్ళల్లో రకాలు ఉంటాయి. మళ్ళీ మామిడి పళ్ళ రకాలు చెప్పండి మీకు తెలిసినవి, పేర్లు తెలుసా? రసాలు అని ఒక మామిడికాయ అంటారు, బంగినపల్లి మామిడికాయ అని ఒకటి అంటారు, ఆ తర్వాత కలెక్టర్ మామిడి అని ఒకటి అంటారు, ఇంకా ఏమండి పచ్చడి పెట్టుకునే మామిడిని ఏదో అంటారండి. మనం గట్టిగా ఎంత తలకిందులుగా తపస్సు చేసినా ఒక 4 రకాలు 5 రకాలు 10 రకాలు చెప్తామండి. నూజివీడి మామిడి అని ఒకటి ఉంది. ఈ రకాలు మామిడి పళ్ళల్లో రకాలు మనకి తెలిసినవి, మనకి గుర్తున్నవి, మన కళ్ళ ముందు ఉన్నవి. మామిడి పళ్ళు ఎన్ని రకాలని మీరు గూగుల్ని అడగండి, ఏం చెప్తా తెలుసా? 1500 రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. 1500 రకాల మామిడి పళ్ళు ఎవరు చేశారండి? ఒక మామిడి పండు చేసి వదిలేయచ్చు కదా. మళ్ళా మామిడి పండు చేయటమే ప్రేమ అంటే ఆ మామిడి పండల్లో మళ్ళా రకాలట. ఏంటండి దేవుడు? ఏం ప్రేమ అండి భూమి మీద ఉన్న మనుషుల ఎడల? మీకు ఇది దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ అంటే కనెక్ట్ అవ్వట్లేదేమో. ఇప్పుడు మీకు కనెక్ట్ అయ్యే పాయింట్ చెప్తాను ఇప్పుడు మీకు. మన పిల్లలు, డాడీ నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం డాడీ అన్నాడు అనుకోండి, బిడ్డ మీద ప్రేమతో వాడికి స్వీట్ అంటే ఇష్టము అని మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు? స్వీట్ షాప్కి వెళ్ళిపోయి, నాయన ఒక కాజాయి, ఒక జాంగ్రీ, అన్ని రకాల స్వీట్లు మిక్స్డ్ వేసి 1 కేజీ నాయన, మా కొడుక్కి స్వీట్లు అంటే చాలా ఇష్టం. నీ కుమారుడికి స్వీట్లని ఇష్టమని నువ్వు అన్ని రకాలు తెచ్చావు కదా. భూమి మీద ఉన్న నా కొడుకు తినాలి అని పరలోకంలో ఉన్న దేవుడండి భూమి మీద రకరకాల రుచులు కలిగించి ఇచ్చాడు. దానితో అంటున్నాడు, ఈ రుచులతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను, ఆయన ప్రేమను ఎవ్వడు ఢీక్కోలేడు అన్నాను కదా. ఇప్పుడు ఆయన 1500 రకాల మామిడి పళ్ళు చేశాడు. నిన్నెవడో ప్రేమిస్తున్నాడు అంటున్నావు కదా, వాడిని ఒక్క రకం మామిడి పండు కొత్తది సృష్టించమని చెప్పు, చేస్తాడా? ఏమీ చేయనుడిది ప్రేమ ఏంటండి మాయ కాకపోతే? ఇంకా చెప్పనా? ఆడపిల్లలు ప్రేమలో పడిపోతారు. ఏం చేస్తే ప్రేమలో పడిపోతారంటే, ఆడు ఏం చేయడు, ఒక గులాబీ పువ్వు కోసుకుని చెట్టుది దాచుకుని వెనకాల ఆవిడ కనపడగానే గులాబీ పువ్వు లాగిచ్చి ఐ లవ్ యూ అంటాడు. ఆ పిల్ల పువ్వు చూడగానే, అమ్మో నేనంటే ఎంత ఇష్టం అండి, రోజా పువ్వు పట్టుకొచ్చేసాడు. ఒక్క రోజా పువ్వు ఇస్తే పడిపోతావా? ఒక్క రోజా పువ్వు. ఇంతకీ ఆ రోజా పువ్వును వీడు ఏమైనా చేసి పట్టుకొచ్చాడా? కోసి పట్టుకొచ్చాడు కదా, కోసి పట్టుకొచ్చాడు. ఇంతకీ చేసి అక్కడ పెట్టి నీకు ముందు ఇచ్చింది ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి. కోసి పట్టుకొచ్చింది వీడి ప్రేమ అంటే, చేసిన ఆయనది ఏమవ్వాలి చెప్పండి నాకు ఇప్పుడు. పోనీ నీకు ఒక పువ్వు తెచ్చాడు, నువ్వు గులాబీ పువ్వు చెట్టు పెంచుకో ఇంట్లో, ఎన్ని పువ్వులు ఇస్తుంది అది నీకు? ఎన్ని పువ్వులు కాస్తుందండి? కొంతమంది రెడ్ పువ్వు అట, అంటే గులాబీ పువ్వుల్లో మళ్ళీ రంగులు ఉంటాయి, వైట్ పువ్వు అట,
వైటు ఎల్లో మిక్స్డ్లో ఒక పువ్వట, ఎల్లో కలర్లో ఒక పువ్వట. ఏమండి, ఈ పువ్వులు, ఈ రంగులు, ఈ కాయలు, ఈ రుచులు పరలోకంలో ఉన్న కన్న తండ్రి భూమి మీద మనుషులను ప్రేమించి చేసిన ఆశ్చర్యపు క్రియలు కావా? నేను అడుగుతున్నాను. ఇవన్నీ ఆశ్చర్యాలు కాదండి? గులాబీ పువ్వు ఆశ్చర్యం కదా? మనం తింటున్న తిండి ఆశ్చర్యం కదా? మనం అనుభవిస్తున్న ఈ సృష్టి ఆశ్చర్యం కదా? ఆశ్చర్యపు క్రియలు చేశాడట మానవుల ఎడల దేవుడు. కానీ అమ్మ కనబడింది, ఏదో చిన్న పని చేసింది, ఐ లవ్ యూ అన్నావు. నాన్న కనబడ్డాడు, ఏదో చిన్న పని చేశాడు, ఐ లవ్ యూ అన్నాడు. నువ్వు పుట్టక మునుపు, మీ అమ్మ పుట్టక మునుపు, మీ నాన్న పుట్టక మునుపు ఈ విశ్వాన్ని కట్టి అలసిపోయాడే తండ్రి. ఎప్పుడైనా దేవా ఇంత నన్ను ప్రేమించావా నా కోసం అని ఎవరండి ఆయనకి దేవా నీ ప్రేమకు స్తోత్రం అని ఎవరంటారు చెప్పండి? నువ్వు పుట్టక మునుపు రెడీ చేశాడే ఇవన్నీ. నువ్వు పుట్టక మునుపు రంగులు, నువ్వు పుట్టక మునుపు రుచులు, నువ్వు పుట్టక మునుపు నీ చెవులు ఉన్నాయని, నీ చెవులు వినడానికి, నువ్వు ఆస్వాదించడానికి ఎన్నో రకాల శబ్దాలండి, సౌండ్స్. మ్యూజిక్ వినగానే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? చాలామందికి మ్యూజిక్ వింటే మా మనసు ఎలా ఉంటుందండి? చాలా హాయిగా ఉంటుంది కదా. ఈ మ్యూజిక్ మనుషులు చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, ఈ సౌండ్స్ను దేవుడు ప్రకృతిలో పెట్టారు, అట్లా వీళ్ళు వాడుకుంటున్నారు అంతే. తెలియాలి మీకు. మేఘాలు ఉరిమే అనుకోండి, ఒక సౌండ్ వస్తుందా? వచ్చింది. ఎవరు పెట్టారు ఆ సౌండ్? దేవుడే. వేనెలా అంటే మీడుతుంటే ఒక సౌండ్ వస్తుందంటే ఆ తీగలో ఆ సౌండ్ పెట్టింది ఎవరు? దేవుడే. దేవుడు పెట్టినట్లు వీళ్ళు వాడుతున్నారు. ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాడుతున్నారు. ఆ సౌండ్ని మీకు వినిపించారు, పెట్టింది దేవుడు. విచిత్రం ఏంటంటే ఎవరైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తానండి, నేను అతనికి ఫ్యాన్ అండి, అతను వాయించినట్టు ఎవడో వాయించలేడండి అంటాడు. విషయం ఏంటంటే అతను వాయిస్తున్నాడంటే అందులో సౌండ్ పెట్టింది ఎవరు? దేవుడు కదా. దేవుడు అండి అందరూ సౌండ్ పెట్టింది. ఆయన్ని ప్రేమిస్తానండి, వాయించిన ఆయన ఏమన్నాడండి, ఎవడైనా వాయిస్తాడండి అంటాడా? కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే దైవజనుడిగా దేవుడు పక్షాన యుద్ధం చేస్తున్నాను నేను. ఏంటో తెలుసా యుద్ధం? నా తండ్రి ప్రేమకు అన్యాయం చేసింది మానవ జాతి అంతా ఆయన ప్రేమే. ఆయన ప్రేమకి వీళ్ళ పేర్లు వేసేసుకున్నారు. ఆయన ప్రేమకు వీళ్ళ పేర్లు వేసుకున్నారు. ఆయన ప్రేమకు వీళ్ళు ప్రతినిధులుగా ముందుకు వచ్చేసి ఈ ప్రేమ మాదే అంటున్నారు. కాదు, వీళ్ళందరిలోనూ ఆ ప్రేమను పెట్టింది, ఆ ప్రజ్ఞను పెట్టింది, ఆ ఖ్యాతును పెట్టింది సర్వం భూమి మీద ఉన్న మనుషుల కోసం దేవుడు చేసిందే. కానీ ఆయన ప్రేమకు ఎక్కడనండి, ఆయన ప్రేమకు ఆదరణ కానీ, ఆయన ప్రేమకు గుర్తింపు కానీ ఈ మానవ జాతి ఇవ్వలేదు. ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీకు. అమ్మ ప్రేమ అన్నారు కదా, అదే గొప్పది అన్నారు కదండి. ఇప్పుడు లోకపరంగా ఎవరి ప్రేమ టాప్ అంటే ఏం చెప్తారు చెప్పండి? ఎవరి ప్రేమను తీసుకొస్తారు? తల్లి ప్రేమ. నేను మాట్లాడుతున్నాను, మీ తల్లి మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించింది? ఆలోచించుకొని చెప్పండి. ఎప్పటి నుంచి ప్రేమిస్తుంది? ఎప్పటి నుంచి మీ అమ్మని మిమ్మల్ని ప్రేమిస్తుంది? ఆవిడ ఒడిలో నువ్వు పడ్డప్పుడు నుంచి నా బంగారం, నా కొండ, నా వెండి, నా బంగారం అని నువ్వు ఆవిడ ఒడిలో పడ్డప్పటి నుంచి అంటుంది. ఈ బిడ్డ అంటే నాకు ఇష్టం అని అప్పటి నుంచి ప్రేమ చూపించింది కదా. నేను మాట్లాడుతాను ఇక్కడ, అందరూ మిస్ అయిపోయింది ఒకటి ఉంది. ఏం మిస్ అయిపోయారంటే, నువ్వు లోకానికి వచ్చిన తర్వాత అమ్మ నిన్ను ప్రేమించటం ప్రారంభించింది. అసలు నువ్వు ఈ లోకానికి రాక మునుపే నిన్ను ఒక ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఈ లోకానికి రాక మునుపే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా నిన్ను ఒక ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంకా విషయం చెప్పనా, ఆయన ప్రేమే ఈ లోకంలోనికి నిన్ను తెచ్చింది. ఆయన ప్రేమించకపోతే లోకానికి నువ్వు రావు. వచ్చిన తర్వాత కళ్ళ ముందు అమ్మ కనపడితే అమ్మ ప్రేమ అన్నావు. ఈ లోకానికి నిన్ను తెచ్చిన ఆయన ఏం చేశావు? అదేంటండి, అమ్మకు ముందు నుంచి ఒక ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా? ఎస్, బైబిల్లో తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. వీళ్ళంతా కూడా ఒకప్పుడు దేవుడిని నమ్మని జనాంగం అండి ఎఫెసీ జనాంగం. పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, దేవుడి వైపు వాళ్ళని మళ్ళించాడు, సంఘం కట్టాడు. ఆ సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, అది అండర్లైన్ చేసుకోండి, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడట. ఎప్పుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పాటు చేసుకున్నాడట. ఆ ఏర్పాటులో కూడా ఏముందట? ప్రేమ. ప్రేమ చేత ప్రేమ చేత ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకుని. ఎప్పుడయ్యా ఏర్పాటు చేసుకున్నావంటే జగత్తు పునాది వేయబడక మునుపట. జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను కావాలని కోరుకుని ఈ జగత్తులోనికి నిన్ను తెచ్చాడట. ఇప్పుడు చెప్తానండి, ఈ ప్రేమకు ఎవడొస్తాడో, ఈయన ప్రేమ ముందు ఎవడ ప్రేమను పెట్టి నా ప్రేమ గొప్పదంటాడో, దేవుడు పక్షాన దైవజనుడిగా నేను నిలబడుతున్నాను. నా దేవుడు ప్రేమను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రేమ దరిదాపుల్లోకి ఎవడొస్తాడో నాకు చెప్పాలి. జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమించాను నిన్ను అన్నాడు. ఎప్పుడండి జగత్తు కట్టాడు? ఎంతకాలం అండి ఈ జగత్తు కట్టి ఎంతకాలం అయిందంటే, మీరు గూగుల్ని కానీ శాస్త్రవేత్తలను కానీ అడగండి, ఈ విశ్వం కట్టి ఎంతకాలం అయిందంటే ఏం చెప్తున్నారు తెలుసండి? వాళ్ళు కార్బన్ డేటింగ్ చేసి అంటున్నారు, సుమారుగా ఈ విశ్వం ఏర్పడి 1500 కోట్ల సంవత్సరాలు అయింది అన్నారు. ఎంతట? ఈ విశ్వం ఏర్పడి ఎంతకాలం అట? 1500 కోట్ల సంవత్సరాలట. ఇప్పుడు దేవుడిని ప్రేమించాను అని చెప్పింది ఎప్పటి నుంచి చెప్పండి? అక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ విశ్వం పుట్టక మునుపు మీరు పుట్టారు ఆయనలో. ఆలోచనలో మీరు పుడితే ఆయన ఆలోచనలో మీరున్నారు గనుక, మీరు ఈ లోకానికి వస్తారు గనుక, మీరు రావడానికి అవసరమైన సకల వసతులు ఆయనలో మిమ్మల్ని పెట్టుకొని, జగత్తు పుట్టక మునిపే ఆయనలో మిమ్మల్ని పెట్టుకొని మీకోసం ఈ జగత్తును కట్టడం ప్రారంభించాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. ఆదియందు నిన్ను కద్దు చేస్తా. ఆదియందు భూమి ఆకాశాలను చేశాడు. 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, ఈ సృష్టి అంతా పూర్తయిపోయింది. 6వ దినాన్ని కొన్ని మిగిలిపోయాయి, అవి కూడా చేసేసాడు. అవి చేసిన తర్వాత 6వ దినాన్న చివరిని ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. ఆ ఆదాములో నిన్ను నన్ను అప్పుడే ఆదాములో పెట్టేశాడు, ఈ భూమి మీదకి రావాల్సిన మానవులందరినీ. ఏమండి, మీకు మాట అడుగుతానండి, సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందంటే సృష్టికి ముందు నుంచే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మీరు చదువుకున్నారు కదా. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి. అంటే ఇప్పుడు దేవుడు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడండి? 1500 కోట్ల సంవత్సరాలు ప్రేమించిన ప్రేమికుడి పేరు చెప్పండి భూమి మీద. రమణుడు ఇప్పుడు ఎవడొస్తాడు? ఈయన ప్రేమకు నా ప్రేమ అడ్డేస్తానండి, ఈయన ప్రేమ ముందు నా ప్రేమ కూడా ఉందండి అని ఎవడొస్తాడు? రమ్మనండి. 1500 కోట్ల సంవత్సరాలు ఎవడైనా మనుషులను ప్రేమిస్తారండి? ఇప్పుడు గొంతు కోసినాడు బోరబండలో, ఎందుకురా గొంతు కోసావని అడగండి. 6 నెలల నుంచి తిరుగుతున్నాను, ఒప్పుకోవట్లేదు, కోసాను. 6 నెలలు ప్రేమిస్తావా? ఆ ప్రేమ ఒప్పుకోకపోతే గొంతు కోసేస్తావా? ఇప్పుడు 1500 కోట్ల సంవత్సరాల నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తే, నువ్వు ప్రార్థనకు రాకుండా నువ్వు సినిమాలకు వెళ్తావు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ఈయన ఎన్నిసార్లు గొంతు కోసేయాలా? కోసాడండి? కోస్తాడండి? గొంతు కోస్తాడా? పీకలు కోస్తాడా? కోయడండి. నా కొడుకు, నన్న ఏట్రా నన్ను వదిలేసావు? నీకోసం కష్టపడుతున్నాను కదరా, నీకోసం సృష్టిని తిప్పుతున్నాను కదరా, నీకోసం కదరా సూర్యుడిని మండిస్తున్నాను, నీకోసం కదరా వర్షాలు రప్పిస్తున్నాను, నీకోసం కదరా దైవజనులు పెట్టి వాక్యం చెప్పిస్తున్నాను, నీకోసం కదరా సభలు పెడుతున్నాను, నీకోసం కదరా ప్రార్థనలు పెడుతున్నాను, నీకోసమే కదరా నేను ఉన్నాను, ఎందుకురా నన్ను విడిచిపెడుతున్నావని. ఏమండి, ఈ అమర ప్రేమికుడు ప్రేమ చేత రండి 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 అని పిలుస్తున్నాడు తప్ప ఎవరు గొంతుకులండి కోసేస్తున్నాడు దేవుడు? కోస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి, ఏది ప్రేమ? ఎవరిది ప్రేమ? ప్రేమకు నిలువెత్తు నిదర్శనం దేవుడు. నేను అడుగుతానండి,
1500 కోట్ల సంవత్సరాలు ప్రేమించాడట. ఇప్పుడు నాదో ప్రశ్న, ఇప్పుడు ఈయన ప్రేమ కంటే ఎవరి ప్రేమతో నాకు గొప్పదో చెప్పాలి. ఏమంటే తల్లి మనల్ని ఎంతకాలం ప్రేమిస్తుంది నాకు చెప్పండి. ఆవిడ ఉన్నంతకాలం ప్రేమిస్తుందండి. ఆవిడ ఎంతకాలం ఉంటుంది భూమి మీద? ఒక 400 సంవత్సరాలు ఉంటుందండి. మా అమ్మ చేయలేపండి. 500 సంవత్సరాలు ఉంటుందండి. మా అమ్మ నన్ను 1000 సంవత్సరాలు ప్రేమించిందండి. చేయలేపండి. ఆవిడికి పెళ్ళయిందే 20వ సంవత్సరం అనుకోండి, మీరు పుట్టింది 25లో అనుకోండి. ఆవిడ ఉండేది ఎంతకాలం చెప్పండి? 60 అంటే 25 పోతే ఎంతకాలం ఉంటుంది? 60లో 25 తీసేయండి, ఎంతండి? 35. ఈ 35 సంవత్సరాల్లో ఆవిడ నిన్ను ఎక్కడ ప్రేమిస్తుంది? ఆవిడ వయసు గట్టిగా ఉన్నప్పుడు ప్రేమిస్తుంది. ముసలి అయిపోయిన తర్వాత నువ్వేనని చూడాలరా అంటది. ఈ ప్రేమ కట ఏమండి, నేను తల్లిని తక్కువ చేయటం లేదండి. అమ్మ ప్రేమించిందని తప్పు కదండి. అమ్మ ప్రేమించిందని చెప్పాడు, అమ్మని ప్రేమించమని చెప్పాడు. ఇక్కడ నా బాధ ఏంటంటే అమ్మ ప్రేమను హైలైట్ చేసి ఎవరి ప్రేమను తొక్కేస్తున్నారో తెలుసా? దేవుడి ప్రేమను తొక్కేశారండి. పాట కట్టాడు ఒక అతను, సినీ కవి. ఏమని పాట కట్టాడు తెలుసా? 100 మంది దేవుళ్ళు దిగొచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా. ఇదేంటిది? ఈ పాటకే కదండి పిచ్చెక్కిపోయారు జనమంతా. 100 మంది దేవుళ్ళు రావాలట ఈవిడ ప్రేమను చూపించడానికి. ఇదేంటిది? ఇది ఎంతకాలం ప్రేమించింది, ఏమిచ్చిందని అంతగా పొగుడుతున్నావు ఆవిడను. నువ్వు పుట్టక మునుపు, జగత్తు పుట్టక మునుపు నుంచి నీకోసం జగత్తు కట్టి జగత్తులో నిన్ను పెట్టి నిన్ను ప్రేమిస్తున్న దేవుడిని నువ్వేం ప్రేమించావు? పెళ్ళికి ముందు అంటాడు, పెళ్ళికి ముందు ఏమంటాడు తెలుసండి? నువ్వే ప్రాణం అంటాడు. నువ్వు లేకపోతే బ్రతకలేను అంటాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటాడు. ఈ మాటలు విని అమాయకంగా వెనకాల వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకుంటాడు, గొంతు కోస్తాడు, ఒకడు తల నరుగుతున్నాడు, తల నరికేసి తల పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇదిగో ఈమె నరికేశాను అంటున్నాడు. ప్రేమ అండి ఇది? ప్రేమ ఇది? దీన్ని ప్రేమ అనొచ్చా? ఆ మధ్యకాలంలో మీకు తెలియదు కదా? తెలియదు కాదు. అమ్మాయి వెనకాల పడి ఒప్పుకోకపోతే ఏం చేశాడంటే ఒకడు యాసిడ్ బాటిల్ కొనేసి మొఖం మీద వేసాడు. మొహం కాలిపోయింది. ఆ మొహం కాలిపోయిన అమ్మాయికి అండి ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు. బీటెక్ స్టూడెంట్ అండి ఆవిడ. మంచి మార్కులతో పాస్ అయింది. మంచి తెలివైన అమ్మాయి. వీడు యాసిడ్ పోసాడు. మొహం అంతా కాలిపోయిందండి. రూపం మారిపోయింది. ఏమంటే ఆ మారిపోయిన రూపంతో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళితే ఈవిడ దగ్గర తెలివున్నా చదువున్నా రూపం బాగోలేదని ఆవిడకి ఉద్యోగాలు ఇవ్వలేదు. నెట్లో కొట్టండి, ఒక స్త్రీ ఉంది, ఏడ్చిందండి. ఆవిడ ఏడ్చింది. నేను పనిచేస్తున్న ఇన్వాయిస్లోకి ఓ రోజు వచ్చిందండి ఆవిడ ఇంటర్వ్యూకి. అక్కడున్న హెచ్ఆర్ మంచోడు, రూపాన్ని చూడలేదు, టాలెంట్ని చూశాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఆవిడ తర్వాత బయటకు వచ్చి చెప్పింది, నేను చాలా కంపెనీలకు వెళ్ళానండి, నా రూపం బాగోలేదని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను మిమ్మల్ని, ఇప్పుడు దేవుడు ఏంటో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. తెల్లగా ఉన్న అమ్మాయి యాసిడ్ వాడు పోసేయటం వల్ల కాలిపోయిందట. రూపం బాగోకపోతే ఎవరు ఉద్యోగం ఇవ్వరట. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ రూపం బాగోని ముఖం కాలిపోయిన అమ్మాయిని ఎవడైనా ప్రేమిస్తాడంటే తర్వాత మళ్ళీ ప్రేమిస్తాడా? ప్రేమించడు. అంటే ప్రేమించాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? అందంగా ఉండాలి. చివరికి ఉద్యోగం ఇవ్వాలన్నా నువ్వు ఎలాగ ఉండాలి? అందంగా ఉండాలి. దేవుడిని చెప్తాను ఇప్పుడు. జగత్తు పునాది వేయబడక మునుపు, జాగ్రత్తగా వినండి, జగత్తు పునాది వేయబడక మునుపు మీరు కావాలని కోరుకున్న కన్న తండ్రి ఈ జగత్తులోనికి మిమ్మల్ని పెట్టడానికి మొట్టమొదట ఎవరిలోకి పట్టుకొచ్చాడు? ఆదాములోనికి. ఎందుకంటే బైబిల్లో ఒక ఆధారం ఉంది కదా మనకి, ఏంటి? ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆ ఒక్కడెవరు? ఆదాము. ఆదాములో పెట్టిన తర్వాత కయీను, హేబేలు, షేతు, ఎనోషు, మహలేలు, ఇలాగ ఒకరి తర్వాత ఒకరు భూమి మీదకి వచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎలాగొచ్చారో తెలుసండి? మీరు కాస్త వెనక్కి వెళ్ళండి. మీరు భూమి మీదకి రాకమునుపు ఎక్కడున్నారు? తల్లి గర్భంలో ఉన్నారు. తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడున్నారు? బాగా ఆలోచించండి. తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడుంటారు? తండ్రి గర్భంలో ఉంటారు. మత్తయి సువార్త 1:2 అదే. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. అక్కడ ఆడపిల్లల పేర్లు ఉన్నాయా, పురుషుల పేర్లు ఉన్నాయా? అబ్రహాం ఇస్సాకును కన్నాడట. ఇది బైబిల్.
నవీన శాస్త్రాన్ని విస్తుపోయే సంగతులు చెప్పింది బైబిల్. ఈ లేటెస్ట్గా చెప్పింది శాస్త్రం. ఏమని? అమ్మ ఆడపిల్లలు ఏమండి ఈ మధ్యకాలంలో దుర్మార్గులు ఏమైపోయారంటే మగపిల్లల మీద ప్రేమ ఎక్కువ. ఆవిడ కంటిన్యూ ఒక 2-3 ఆడపిల్లలకి కన్నదనుకోండి, ఏం చేస్తున్నారు వీళ్ళు? విడిచిపెట్టేస్తున్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒరే కన్నది ఆవిడ కాదురా, నువ్వు కన్నది నువ్వే, ఆవిడ కేవలం మోసిందంతే, తప్పు నీదే, కొట్టుకుంటే నువ్వు కొట్టుకో అన్నారు వాళ్ళు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇది ఎప్పుడోనండి, 1000 సంవత్సరాల క్రితం బైబిల్ అంటుంది. అబ్రహాముకు అన్నాడు ఇస్సాకుని, శారమ్మ కేవలం మోసిందే. ఇస్సాకు యాకోబుని కన్నాడు, రెబ్కా కన్నదని అనుకోకండి, యాకోబును కన్నది ఇస్సాకు. ఇది బైబిల్ చెప్పింది. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? శాస్త్రం నివ్వెరపోయే సంగతులు చెప్పే సృష్టికర్త రాయించిన పుస్తకం ఇది. ఏవి అబద్ధాలు ఉండవు. కాకపోతే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. జ్ఞానం కదా, ఈజీగా అర్థమవుతుంది కదా. వెరీ గుడ్. నీ తల్లి గర్భంలోకి నువ్వు రాకమునుపు, జాగ్రత్తగా, నీ తల్లి గర్భంలోకి నువ్వు రాకమునుపు తండ్రిలో ఉంటావు, తండ్రిలోకి రాకమునుపు తాతలో ఉన్నావు, తాతలోనికి రాకమునుపు నీ ముత్తాతలో ఉన్నావు. ఇప్పుడు మన అందరిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనం భూమి మీదకి రావాలి అని మన వెనకొన్న తరాలన్నిటినీ దేవుడు కాపాడాడా లేదా? మీ తాతయ్య గారిని దేవుడు కాపాడలేదనుకోండి, మీ నాన్నగారు వస్తారా? రారు. మీ నాన్నగారు రాలేదనుకోండి, మీరు వస్తారా? రారు. అంటే ఇప్పుడు మీ రాక కోసం మీ వెనకాల ఉన్న తరాలన్నింటినీ కాపాడాలా దేవుడు? కాపాడాడు. వాళ్ళు తిరుగుబోతులైనా కాపాడాడు, వాడు త్రాగుబోతైనా కాపాడాడు. ఎవరి కోసం? నీ కోసం. ఇదేనండి ప్రేమ అంటే. నీ రాక కోసం నీ వెనకాల ఉన్న తరాలన్నింటినీ ప్రేమించాడే దేవుడు. నీ రాక కోసం నీ వంశం అంటున్నావు కదా, ఆ వంశావళి అంతటినీ కాపాడాడు దేవుడు. వాళ్ళకి తిండి పెట్టాడే దేవుడు, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడే దేవుడు. నీ రాక కోసం కదా. ఇంతకీ ఎవరైనా ప్రేమిస్తారండి? వెరీ గుడ్. ఎదురు చూశాడు. తండ్రిలో నుంచి శుక్రకణంగా ఒక చిన్న పురుగుగా నువ్వు తల్లిలోకి వచ్చావు. తల్లిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడో చూడండి. నిజంగానండి, ఇంతకాలం మీరు చదివారు కానీ అది మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూశాయి. దేవుడి కన్ను ఎప్పుడు చూసిందట మిమ్మల్ని? నేను పిండమునయ్యుండగా నీ కన్ను నన్ను చూసింది. ఈ భూమి మీద తల్లి అంటున్నావు, తండ్రి అంటున్నావు, ప్రేమికుడు అంటున్నావు, ప్రేయస్ అంటున్నావు. వీళ్ళ కన్ను నిన్నెప్పుడు చూసిందని అడుగుతున్నాను నేను. ఎప్పుడు చూసింది? అమ్మ ఒడిలో పడ్డ తర్వాత అమ్మ కన్ను చూసింది, నాన్న కన్ను చూసింది. ఆ తర్వాత నేను ప్రపంచంలో ఉన్న కళ్ళన్నీ చూశాయి. కానీ దేవుడు నిన్నెప్పుడు చూశాడు? పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాయి. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు నీ మీద పుట్టిన ప్రేమ, తరాలు దాటించుకుంటూ వచ్చిన ప్రేమ, తల్లి గర్భంలోకి నువ్వు పిండంగా రాగానే వచ్చాడండి నా కొడుకు, వచ్చిందండి నా కూతురు అని పిండాన్ని చూసి మురిసిపోతున్నాడట తండ్రి. ఆ పిండాన్ని కళ్ళతో ఏం చేస్తున్నాడట? చూస్తున్నాడు. ఏమండి, పిండం అంటే ఏంటనుకుంటున్నారు? పిండం అంటే ఏంటండి? ఒక రక్తపు ముద్ద అండి, ఒక చిన్న సైజులో ఉండే రక్తపు ముద్ద. ఈ రక్తపు ముద్ద మహారూపమై భూమి మీదకి వచ్చిన తర్వాత మంచి సొగసు, రూపము, అందము వస్తే వీడు వచ్చాడు పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అనుకుంటా. వీడిది ప్రేమ అంటున్నావు. వీడిది ప్రేమ అంటే అసలు నీకు రూపమే లేనప్పుడు తల్లి గర్భంలో నువ్వు రక్తపు ముద్దగా నువ్వు అలా కొట్టుకుంటున్నప్పుడు ఆయన కన్ను నిన్ను చూసిందే, లవ్, ఆయన ప్రేమని మీదకి వచ్చిందే. ఆయన ప్రేమ గురించి చెప్పబెట్టి వీడు పువ్వు పట్టుకొచ్చినట్టు వీడు ప్రేమ అంటున్నావు. చూసారా? నా దేవుని ప్రేమ ముందు, మీ తండ్రి ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ తేలిపోతాయి లోపలికి వెళ్ళి ఆలోచిస్తే. కదా, రూపాన్ని చెరిపేశారు యాసిడ్ వేసి. దేవుడిచ్చిన అందమైన రూపాన్ని అండి కాల్చేశారు యాసిడ్ వేసి. యాసిడ్ పోసి కాల్చేస్తే ఉద్యోగం కూడా ఎవరట, రూపం బాగోలేదని. ఏమండి, నీ తండ్రి నీకు ఏ రూపం ఉందని నువ్వు పిండంగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడు నాకు చెప్పండి. ఇప్పుడు ఆ పిండానికి ఏ రూపం ఉంది? ఆ పిండానికి ఏ అందం ఉంది?
ఆ పిండానికి ఏ సొగసు ఉంది, ఆ పిండానికి ఏ కలర్ ఉంది, ఆ పిండానికి ఏ చదువు ఉంది, ఆ పిండానికి ఏ ఉద్యోగం ఉంది, ఆ పిండానికి ఏ వ్యాపారం ఉంది, ఆ పిండానికి ఏ అందం ఉందని ప్రేమించండి తండ్రి. ఆలోచించరా? పిండాన్ని ప్రేమిస్తాడా? మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. అప్పుడప్పుడు కొంతమంది పిండంగా జారిపోతారండి, నిలబడవు గర్భాలు. ఆ జారిపోయిన పిండం గురించి, పిండం జారిపోయిందండి, పిండం జారిపోయిందండి ఎవరైనా బాధపడతారండి? జారిపోతే ఇంకో పిండం వస్తుంది, ఎలాగొచ్చేస్తుంది? ఎలాగొచ్చేస్తుందండి? ఎవరండి చేస్తారు? నిజంగానండి, నేను ఇక్కడేనండి ఆశ్చర్యపోయానండి, ఆగిపోయానండి. ఒకప్పుడండి నా తండ్రి నేను పిండంగా ఉన్నప్పుడు నన్ను చూశాడండి, ప్రేమించి తన చేతులతో, మరలా చెప్తున్నాను, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు కదా, తన స్వహస్తాలతో నువ్వు పిండంగా ఉన్నప్పుడు నిన్ను తాకాడు దేవుడు. తాకాడా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తర్వాత చూడండి అక్కడ, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అనుందా? అక్కడ పుట్నోట్లో ఒకటి నెంబర్ ఉంటుంది చూడండి, పుట్నోట్లో ఒకటి నెంబర్ ఉండి కింద ఒకటికి అర్థం ఉంటుంది. ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో, అంటే అవయవాలు కూడా పుస్తకంలో రాసుకున్నాడటండి. ఈరోజు కన్నెట్టాను, ఈరోజు కాళ్ళు ఎట్టాను, ఈరోజు గుండెను బిగించాను, ఈరోజు ఊపిరితిత్తులు బిగించాను, ఈరోజు జీర్ణాశయాన్ని పెట్టాను, ఈరోజు పేగులను పెట్టాను, ఈరోజు కాళ్లకు రంగిచ్చాను, ఈరోజు ఏమంటే జుట్టు వేశాను. మీ అవయవాలను తల్లి గర్భంలో చేస్తున్నప్పుడట, మీకు అవయవాలు బిగిస్తున్నప్పుడట తన పుస్తకంలో రాసుకునిస్తున్నాడట. ఎంత ప్రేమండి, ఎంత ప్రేమండి! ఈ అవయవాలకి సొగసు వస్తే, ఈ అవయవాలకి అందం వస్తే వచ్చాడు ఇటు ప్రేమంట. అవయవాలే లేనప్పుడు, నువ్వు రక్తపు ముద్దగా ఉన్నప్పుడు ప్రేమించాడు దేవుడు. చాలామంది అంటారండి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏమోనండి దేవుడు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. పట్టించుకోలేదా? పట్టించుకోకపోతే 60 కేజీలు బరువుతో నువ్వు ఎందుకుంటావు భూమి మీద? 70 కేజీలు బరువుతో ఎందుకు తిరుగుతావు భూమి మీద పట్టించుకోకపోతే? అక్కడ రక్తంగానే కరిగిపోయేదాను కదా, అక్కడ రక్తంగానే కరిగిపోయేవాడు కదా. 6 అడుగులు 5.5 ఎత్తు అడుగులు బరువు, ఏమన్నా పొడుగు, 60-70 కేజీల బరువు, పట్టించుకోలేదా? పట్టించుకోకపోతే పోయేవాళ్ళం అక్కడే. పట్టించుకున్నాడు, అవయవాలు కట్టాడు, నీకోసం నేను ఉన్నాను రా అన్నాడు అని. దినదినము అవయవాలు నిరూపింపబడుచుండగా అవన్నీ తన గ్రంథంలో తీసుకున్నాడట. ఏమండి, దేవుడు ప్రేమండి రంగును పట్టి పుట్టేది కాదండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రేమించాలంటే మొదట చూసేది ఏంటి చెప్పండి? అవతల వ్యక్తిలో. అమెరికాలో నీగ్రోయిన్స్ ఉంటారండి, ఏ కలర్లో ఉంటారు? కర్ర నల్లగా ఉండి ఇలాగ రింగులు జట్లు వేసుకుని ఉంటారు. పెళ్ళికొడుకుని ఈయనే తెచ్చామని ఫోటో చూపించండి, అమ్మాయికి చేసుకుంటుందా? చిచ్చి 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 అంటే ఎలాగుండాలి? ఎలాగుండాలి? ఎర్రగా ఉండాలి. అమ్మాయిలో ఏం క్వాలిఫికేషన్స్ చదివారంటే మంచి పొడుగాటి జుట్టు ఉండాలి. ఏమంటే అమ్మాయి అందంగా ఉండాలి, పళ్ళు వరుస బాగుండాలి, కొళ్ళు వరుస బాగుండాలి. ఏదో ఈడేదో ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు అన్ని డిజైన్లు వేసుకుని కూర్చుంటాడు. చాలా కోపం అండి నాకు వీళ్ళని చూస్తే. మీకు మాట్లాడగనండి, అవతల వ్యక్తిలో ఉన్న ఏ రూపమైనా ఎవరు చేశారు చెప్పండి? నువ్వెవడవరా కామెంట్ చేయడానికి ఆ రూపాన్ని? నువ్వు ఇంకో రూపాన్ని చేసి కామెంట్ చేయి. నేను అందరిని ఐశ్వర్యరాయం చేసేస్తానని ఒక 10 మంది ఐశ్వర్యరాయం చేసి అప్పుడు కామెంట్ చేయి. చేయగలవా? ఏవి చేయలేను. నువ్వేం చేయాలి? నోరు మూసుకుని. ఎవరిని దేవుడు చేసినా వాళ్ళ రూపాన్ని దేవుడు తన ఇష్టంతో చేసుకున్నాడు కనుక ఏమీ అనకండి. పాత నిబంధనలో మీకు తెలుసు కదండి, ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చాడు, గుడ్డివాడి కాళ్ళకు మీరు అడ్డు పెట్టొద్దు, మీరు చెవిటివాడిని వాడి ముందు తిట్టవద్దు, వాడికి తెలియకుండా వాడిని బాధ పెట్టొద్దు, వాడి అవయవాలలో లోపం ఉందని వాళ్ళని బాధ పెట్టొద్దు అన్నాడు దేవుడు అండి. బైబిల్లో లోతుల్లోకి వెళ్తేనండి ఈ సర్వ సమాజానికి కావలసిన మంచి అంతా కూడా బైబిల్లో ఉందండి. ఈరోజు కామెడీ పేరుతో జరుగుతున్నది ఏంటో తెలుసండి? కామెడీ పేరుతో ఈరోజు జరుగుతున్నది ఏంటో తెలుసా? బాడీ షేమింగ్. అవునా? పొట్టోడు, నల్లోడు, కర్రోడు, ఇదేంటిది? ఎవడరా చేశాడు పొట్టుగా? దేవుడు. ఎవడరా చేశారు నల్లగా?
దేవుడు నువ్వెవడరా కామెంట్ చేయడానికి? నాలుకలు కోసేయాలండి వీళ్ళందరికీ. కోపం వస్తూ ఉంటుంది దేవుడు అర్థమైపోయిన తర్వాత. రూపం బాగుంటే మనుషులు ప్రేమిస్తారండి, రంగు బాగుంటే మనుషులు ప్రేమిస్తారండి, ఎత్తుగా ఉంటే మనుషులు ప్రేమిస్తారండి, అందంగా ఉంటే మనుషులు ప్రేమిస్తారండి. ఏ రూపము లేనప్పుడు, నువ్వు పిండంగా ఉన్నప్పుడు నీ తండ్రి నిన్నేం చేశాడు? ప్రేమించాడు. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాయి. వెరీ గుడ్. పిండంగా ఉన్నప్పుడు నిన్ను చూసి ఈ పిండానికి ఒక చక్కటి రూపం కట్టాడు. మీకు తెలియదు కాదు కదా. ఈ రూపాన్ని ఎంతకాలం కట్టాడని మనం చదువుకుంటాం. ఎంతకాలం చేశాడని మీకు తెలుసంటే, ఎంతకాలం ఉన్నాడండి తల్లి గర్భంలో? బిడ్డ ఎంతకాలం ఉన్నాడు? అమ్మ కడుపులో పాడతీయండి. బిడ్డ తల్లి గర్భంలో ఎంతకాలం ఉన్నాడు అంటే సుమారు 270 నుంచి 300 రోజులండి. ఇక్కడ చెప్తాను చూడండి, దేవుడు ప్రేమ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. 270 రోజుల నుంచి 300 రోజులు మీరు తల్లి గర్భంలో ఉన్నారు. అక్కడ మీ అమ్మ రాలేదే నీతో మాట్లాడడానికి, నిన్ను పలకరించడానికి, నీ బాగోగులు చూసుకోవడానికి. అక్కడ మీ అమ్మ రాలేదు, అక్కడ మీ నాన్న రాలేదు, అక్కడ మీ అక్క రాలేదు, అక్కడికి మీ తమ్ముడు రాలేదు, అక్కడికి నీ ఫ్రెండ్స్ రాలేదు. తల్లి గర్భంలో నువ్వు చీకటి బిలంలో ఉమ్మనీటిలో నువ్వు కొట్టుకుంటున్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చి నువ్వు పలకరించలేదు, ఎరా దోస్తు బాగున్నావని. అక్కడ సర్వం ఎవరయ్యారు అంటే, అక్కడ సర్వ ప్రేమను చూపించింది ఎవరు అంటే దేవుడే. మీకు మాట్లాడగలండి, ఇది నిజమో కాదు చెప్పండి. తల్లి గర్భంలో ఈడు 300 రోజులు కూడా ఉన్నది ఎక్కడో తెలుసండి? ఒక చీకటి బిలంలో ఉమ్మ నీటిలో ఉంటాడు. నీటిలో ఉన్నాడు బిడ్డ. తల్లులకు తెలుసు. బిడ్డ నీటిలో ఉన్నప్పుడు అండి, తల్లి గర్భంలో నీటిలో ఉన్నప్పుడు బ్రతుకుతాడట. భూమి మీదకి వచ్చిన తర్వాత తొట్టులో నీళ్ళు పెట్టి స్నానం చేయలేకపోతున్నాడంటే ఒకసారి తొట్టులో పైకి లేపండి. నీటిలో ఉంటాడా? నీటిలో వేస్తే ఉంటాడండి, పుట్టిన తర్వాత ఉండడు. మరి తల్లి గర్భంలో ఎందుకు ఉన్నాడో నాకు ఆలోచించి చెప్పాలి. ఎందుకున్నాడు తెలుసా? దేవుడి సంరక్షణలో ఉంటే పంచభూతాలు మనుషులను ఏమీ చేయలేవు. రాసుకోండి. దేవుడు తోడుగా ఉంటే పంచభూతాలు మనుషులను ఏమీ చేయలేవు. పంచభూతాలు అనేసరికి ఏంటి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవి కదండి పంచభూతాలు. వెరీ గుడ్. పంచభూతాలు మనుషులను ఏమి చేయలేవా? చేయలేవు. షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురిని పట్టుకెళ్ళి ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశారు కదా. మీరు కనుక అగ్నిగుండం దరిదాపుల్లోకి వెళ్తాం, వెంట్రుకలు ఏముండవు, మనకి మాడిపోతాయి. దగ్గరికి వెళ్ళేసరికి దగ్గరికి వెళ్తుంటే వెంట్రుకలు మాడిపోతాయట. వీళ్ళు ముగ్గురిని పట్టుకెళ్ళి అగ్గిలో వేసిన అగ్గి వాసన కూడా శరీరానికి తగలేదట. అక్కడ కాపుదల ఎవరిదో నాకు చెప్పాలి. ఎవరిది? దేవుడిది. అంటే దేవుడు తోడుగా ఉంటే ఈ పంచభూతాలు నిన్ను చంపవా? చంపవు. దానియేలుని ఎక్కడ వేశారు? సింహాల బోన్లో వేశారు. సింహం అనేసరికి మీకు తెలియదు కాదు, కరువు. సింహాల బోనులు వేస్తే అలా నోరు మూసుకొని కూర్చున్నాయట. తర్వాత దానియేలుని వేసిన వాళ్ళని వేశారు. ఏం చేసాయి? ఎముకలను కూడా కొరికి తినేసేయట. ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే ప్రకృతి స్తంభించిపోతుంది. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, గిబియోనీయుల కోసం యుద్ధం చేస్తున్నాడు. శత్రువులు మిగిలిపోయారు. దేవుడికో ప్రార్థన చేశాడు, దేవా శత్రువులు మిగిలారు, కొద్దిసేపు మీరు ఎవరు నాపాలి? సూర్యుడిని, చంద్రుడిని మీరు ఆపాలి. సూర్యుడా నువ్వు గిబియోను లోయలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ప్రార్థన చేయగానే సృష్టి ఏమైపోయింది? ఆగిపోయింది. సృష్టిని స్తంభింప చేస్తాడు దేవుడు. అదండి ప్రేమ అంటే. ఎందుకంటే ఉమ్మ నీటిలో వీడు చచ్చిపోలేదంటే ఆ నీటిలో ఆ 300 రోజులు ప్రేమతో మిమ్మల్ని కాపాడింది, మీకు తోడుగా ఉన్నది, మిమ్మల్ని పలకరించింది, ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హత్తుకున్నది, మీకు అవయవాలు బిగించింది, మీకు అక్కడ బాగోగులు చూసుకున్నది, అక్కడ మీకు ఆహారం పెట్టింది, మిమ్మల్ని పెంచింది. ఆ పిండం రక్తపు ముద్దండి. మనం స్టార్ట్ అయ్యే టైం కంటే మన సైజు బియ్యపు గింజ ఆకారం అండి. బియ్యపు గింజ ఆకారాన్ని 3.5 కేజీల రూపంగా తల్లి గర్భంలో మార్చింది దేవుడు. పాటేస్తారా? లైట్స్ అప్ అండి. ఈ పాటలు ఎంత బాగా చూపించారు చూడండి. దేవుడి ప్రేమను కానీ మన జీవితాన్ని కానీ ఎంత బాగా చూపించారో చూడండి. లైట్స్ అప్ అండి.
అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు, ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు
కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? హలో, చూశారు కదండి, అదే మన జీవితం. భూమి మీదకి వచ్చిన ఈ రూపాన్ని చూసి అద్దం ముందుకు వెళ్ళి అందాన్ని చూసుకుని మురిసిపోతున్నారు ఈరోజు చాలామంది. మీ అందానికి, మీ రూపానికి, మీ రంగుకి మీ ప్రారంభం అదే. అక్కడ కాపాడిన తండ్రిని ఎంతమంది అండి గుర్తుపెట్టుకున్నారు? మీకు ఒక జ్ఞాపకం చేస్తానండి. దేవుడు ఎక్కడ అర్థం అవ్వట్లేదంటే, ఏదైనా ఒక పెద్ద ప్రమాదం, మీరు అలా రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ నిలబడిపోయారు అనుకోండి, సడన్గా లారీ వచ్చేస్తుంది మిమ్మల్ని గుద్దేయడానికి. ఆ టైంలో ఎవడన్నా వెళ్ళి చేయలాగేసి మీ ప్రాణాన్ని రక్షించాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? వెంటనే మీ నోట్లోంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? బాబు నువ్వు లేకపోతే నేను చచ్చిపోయాడు బాబు, జీవితకాలం నీకు రుణపడి ఉంటాను నాయన అంటారా అనరా? ఇప్పుడు జస్ట్ చెయ్యట్టుకుని లాగునోడికే జీవితకాలం రుణపడి ఉంటే, తల్లి గర్భంలో ఇంత చేసిన ఆయనకి ఎంత రుణపడి ఉండాలి మీరు చెప్పండి? ఇప్పుడు ఎవడండి ఆ రుణాన్ని చూపిస్తున్నాడు? ఎవడండి ఆ ప్రేమను అర్థం చేసుకున్నారు? ఎవరండి ఆ ప్రేమకు ప్రతిరోజు దాసోహం అయిపోయి, నా తండ్రి కదండి రూపంతో భూమి మీద నన్ను నిలువబెట్టింది అని ఎవరండి ఆలోచిస్తున్నారు? ఓ మాట చెప్పి ముగిస్తాను ఈరోజు నేను. దేవుడు అంటే ఈరోజు మీకు అర్థమవుతాడు. జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ, ఈ జగత్తులోనికి నిన్ను తెచ్చిన ప్రేమ, ఈ జగత్తులో తల్లి గర్భంలో నీకు రూపాన్ని చేసిన ప్రేమ ఒక మాట అంటుంది నీకోసం, నా కోసం, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి కోసం. దేవుడు బైబిలులో ఒక మాట అంటున్నాడు, ఒకసారి బాగుంటుంది అది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం జాగ్రత్తగా చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? చంటి పిల్లను తల్లి మరిచిపోతుందా? మరిచిపోదు అని వాళ్ళు చేయలేపండి. చంటి పిల్లను తల్లి మరిచిపోదా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. మరిచిపోదా? తల్లి మరిచిపోకపోతే నిలోఫర్ హాస్పిటల్లో బిడ్డలను ఎందుకు ఎత్తిపోతున్నారు? అక్కడ అమ్మమ్మ ఉంటుంది, ఇద్దరు నిద్రపోయారు, బిడ్డను ఎత్తిపోయారు. తల్లి నిద్రపోతున్నప్పుడు బిడ్డను ఏం చేస్తుంది? మరిచిపోయిందండి. ఇప్పుడు నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నిద్రపోని ఆయనది ప్రేమ, నిద్రపోతన అమ్మది ప్రేమ. మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ, నాయన నీ తల్లి మ్యాక్సిమం ప్రేమిస్తుంది. పాప ఆవిడ కూడా బలహీనరాలు కదా, బలహీన ఘట్టం కదా, ఆవిడకి నిద్ర ఉంది కదా, ఆవిడకి శ్రమ ఉంది కదా, ఆవిడ స్థితికి మించి ఆవిడ ప్రేమిస్తుంది నిన్ను. నేనేమంటం లేదు. ఆ తల్లి తన చంటి బిడ్డను మరవదరే కానీ అప్పుడప్పుడు మర్చిపోద్ది. అదే అంటాడు ఇప్పుడు కింద ఏమని? వారైనా మరచుదురు. దేవుడు నీ తల్లి మర్చిపోతుందని చెప్పిన తర్వాత, దేవుడి కంటే తల్లి గొప్పదని నువ్వు ఎలాగంటావయ్యా? అది నా బాధ. కవి, నువ్వు ఎలాగంటావు? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. అండర్లైన్ చేయండి. నేను నిన్ను మరవను. ఎప్పుడు మరవను? ఎప్పుడూ మర్చిపోను. అదే రేపు మీరు వింటారు, అదే రేపు మీరు వినబోతున్నారు. ఈ సృష్టిలో ఉన్న ఏదైనా మిమ్మల్ని మర్చిపోతుంది. మీరు చనిపోతే తల్లి మర్చిపోద్ది. ఒకవేళ తల్లి చనిపోతే మీరు మర్చిపోతారు.
ఈ బంధాలు మరణంతో కట్ అయిపోతాయి, తెగిపోతాయి. కానీ బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే భూమి మీద ప్రేమలకు అంతం ఉంది. ఒక గీత దగ్గర ఆగిపోతాయి. కానీ దేవుడి ప్రేమ ఆగుతుందా? ఆగదు. మరణం తర్వాత కూడా నీ వెంటొచ్చే ప్రేమే దేవుడి ప్రేమ. భార్య బ్రతికుండగా భర్త ఏమంటాడో మీకు తెలియదు కదండి. నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోనమ్మా, నువ్వు ఉండబట్టే నా ఇంటి నిండా వెలుగులమ్మా, నువ్వు ఉండబట్టే మేము ఇంత బాగున్నామమ్మా అంటాడు. అన్నీ బాగానే ఉంటాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వు లేకపోతే నన్ను బ్రతకలేనమ్మా అంటాడు. ఆవిడకి ఏదో జబ్బు చేసి చచ్చిపోయింది అనుకోండి, భార్య చచ్చిపోయింది జబ్బు చేసి, బ్రతికుండగా ఏమన్నాడు చెప్పండి? నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్న ఇతనే చచ్చిపోయిన 6 నెలలకి సంబంధాలు చూడండి అంటాడు. అన్నాడా? విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో నెల కూడా ఆగటం లేదు. భార్య చచ్చిపోయిన నెలకే బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా సంబంధాలు చూడరాదండి, ఉండలేకపోతున్నాను. చిచ్చి ఇదా? దీనికా నువ్వు గుళ్ళు కట్టావు? భార్యకి గుడి కట్టాడట ఒకడు, పిచ్చోడు కాకపోతే. దేవుడికి కట్టరేమి, దేవుడికి ఏమి ఇవ్వరు. హీరోయిన్లు గుళ్ళు కడుతున్నారట. ఏమండి మధ్యకాలంలో తెలుగు యాక్టర్, ఒక పాపులర్ యాక్టర్ ఉంది, హీరోయిన్, ఏం ఘనకార్యం చేసిందని గుళ్ళు కడుతున్నారు. సమంతకు గుడి కడుతున్నాడు ఒక భక్తుడు. నా బాధ ఏంటంటే మనుషులను ప్రేమిస్తున్నారండి. అమర ప్రేమికుడైన దేవుడి ప్రేమకు మాత్రం మనుషుల మధ్యలో విలువ లేదు. మనుషుల మధ్యలో విలువ లేదు. అక్కడ అన్నాడు దేవుడు, తల్లైనా నిన్ను మరిచిపోతుందేమో కానీ నాయన నేను నిన్ను మరువను. ఎందుకు తండ్రి నన్ను మరవలేవు? ఇప్పుడు చెప్తాడు, కింద అక్కడే కారణం చెప్తాడు. ఎందుకు నేను నిన్ను మరిచిపోలేకపోతున్నానంటే, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కాను. ఎవరు చెక్కారట? దేవుడు. చెక్కిన రూపాన్ని మోసింది ఎవరు? తల్లి. 9 నెలలు మోసింది తల్లి. జగత్తుకు ముందు నుంచి ప్రేమిస్తున్నాడు తండ్రి. ఆ తండ్రి ఈ లోకంలో తీసుకురావడానికి పడుతున్నాడు కష్టం. చూడుము నేను నిన్ను మరవలేను అంటే నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను. మీకు మాట్లాడగనండి, దేవుడు ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు నిన్ను అంటే, నిన్నైనా నన్నైనా ఎందుకు మర్చిపోలేడు తెలుసండి? మీరు అద్దం ముందు నుంచుని ఒకసారి మీ మొహాన్ని మళ్ళా చూసుకోండి. దానికి ఒక ఫోటో తీసుకోండి. మీ మొహానికి ఒక ఫోటో తీసుకోండి. ఆ ఫోటో పట్టుకుని ప్రపంచం అంతా తిరగండి. నాలాంటి మొహం ఇంకోటి ఉందేమోనని. కనపడుతుందండి? అసలు కనపడదు. ఎవడు నాలాంటి మొహాన్ని మీరు ప్రపంచంలో వెతికి, ఇదిగో అన్నయ్య సేమ్ మీకులాగా ఉన్నాడు, పట్టురండి ఒకడిని. ఎవడో ఉండడు. మరి నన్ను ఇంత స్పెషల్గా చెక్కుకున్న తర్వాత, నన్ను ఇంత గొప్పగా కట్టుకున్న తర్వాత నన్ను మర్చిపోతాడండి తండ్రి? మర్చిపోడు. మిమ్మల్ని అంత గొప్పగా చేసుకున్న తర్వాత, ఎవడికి లేని రూపం మీకు గీసిన తర్వాత మీ రూపాన్ని మర్చిపోతాడా? మిమ్మల్ని మర్చిపోలేడండి తండ్రి. మీ నాన్న మర్చిపోలేకపోతున్నాడు మిమ్మల్ని. మీరు ఆయన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుడిని నిర్లక్ష్యం చేయకండి. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. దేవుడి వాక్యం నేర్చుకోవడం నిర్లక్ష్యం చేయకండి. బైబిల్ చదవటం నిర్లక్ష్యం చేయకండి. గుడులకు వెళ్ళడానికి నిర్లక్ష్యం చేయకండి. ఆయన మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు. మనం మాత్రం ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు ఆయన మర్చిపోతాం. 7:30కు వచ్చే సీరియల్ గుర్తుంటుంది. ఏమండి? ప్రతి శుక్రవారం పెట్టే ప్రార్థన గుర్తుంటుందా? అబ్బే, 7:30కి సీరియల్ ఏదో తెలుసు, 8:30కి ఏం తెలుసు, అగ్నిగుండాలు తెలుసు, మండుగుండాలు తెలుసు, ఏమంటే దీపాలు తెలుసు, రేకులు తెలుసు. దేవుడు తెలుసా? దేవుడు మర్చిపోలేకపోతున్నాడని తెలుసా? దేవుడికి నువ్వంటే పిచ్చి ప్రేమని తెలుసా? నీ రాక కోసం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశాడని తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి రాకపోతే ఆయన ఉండలేడని తెలుసా? మీకు విషయం తెలుసండి, దేవుడి ప్రేమ పూర్తిగా ఎక్కిపోతేనండి అసలు ఇంట్లో ఉండబోదు కదండి. నేను ఉండను ఎప్పుడు. నేను అస్సలు ఇంట్లో ఉండను. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దేవుడి సన్నిధిలో ఉంటాను, దేవుడితో ఉంటాను, దేవుడిలో గడుపుతాను, దేవుడితోనే ఉంటాను. నా తండ్రి కోసం నేను ఉండాలి. కారణం ఆయన నన్ను మర్చిపోలేకపోతున్నాడు.
మర్చిపోలేని తండ్రి మీ వెనకున్నప్పుడు, ప్రేమతో మిమ్మల్ని వెనక పడుతున్నప్పుడు మీరు ఎవరినండి ప్రేమిస్తారు? లోకాన్ని ప్రేమిస్తారా? ఆస్తులను ప్రేమిస్తారా? చదువులను ప్రేమిస్తారా? డబ్బును ప్రేమిస్తారా? అశాశ్వతమైన ఈ లోకాన్ని ప్రేమిస్తారా? మిమ్మల్ని ప్రేమిస్తాన మీ నాన్నను, మీ తండ్రిని ప్రేమించి ఆయన కోసం మీరు ఏమైనా చేస్తారా? ఒక బాధాకరం విషయం ఏంటంటే తెలుసండి, దేవుడు పని చేయటం అంటేనండి దేవుడిని ప్రేమించి, ఇప్పుడు చలపతి గారు ఉన్నారండి, ఎందుకు ఆయనకి ఏం పని అండి? 2-3 నెలలకు ఒకసారి ₹1000 ఖర్చు పెట్టుకుని అందరికీ ఫోన్లు చేసుకుని మీ అందరికీ చెప్పి సభలకి రండి 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 ఏంటంటే తండ్రి కోసం ఏదైనా 4 మాటలు చెప్తే ఒకరైనా మారతారేమో. చూసారా, ఆయనకు ఆ దేవుడు నన్నింతగా ప్రేమించినప్పుడు ఏదో ఒకటి నేను చెయ్యాలి కదా తండ్రి కోసం అని ఆయన చూపిస్తున్న ప్రేమ. ఈ మధ్యకాలంలో మరి మన స్టేజ్ మీద వేదిక మీద ఉన్నారు దైవజనులు, మీకు జయరాజ్ గారు, మీకు తెలియదు కదా, కొన్ని పోయిన వారమే వారు వాళ్ళ మందిరంలో ప్రార్థనలు పెట్టి అందరిని కూర్చోబెట్టి 2 రోజులు వాక్యం చెప్పించారు. ఏంటిదంతా అంటే దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి 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 చెయ్యాలి. చేసేవాళ్ళు తక్కువ అండి. ఆ దేవుడి ప్రేమను అర్థం చేసుకుని రివర్స్లో ఆయన కోసం మనం ఎంతో కాస్త మనకున్న దాంట్లో పెట్టుకోవాలి, చేసుకోవాలి అని తాపత్రయపడే వాళ్ళు తక్కువ. అలా ముందుండి పని చేస్తున్న వాడిని కూడా పడగొట్టాలి, పాడు చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ. అంతే కదండి. పని చేసేవాళ్ళే తండ్రికి లేరు అంటే, ఆ పని చేసేవాళ్ళే కొద్దిమంది అంటే, ఆ ప్రభును ప్రకటించడానికి కష్టపడుతున్న వాళ్ళు అక్కడక్కడ కొద్ది మందిగా ఉన్నారు అంటే, వాళ్ళని అడ్డగించే వాళ్ళు, వాళ్ళ మనసులను బాధ పెట్టేవాళ్ళు, ఆ పనికి ఆటంకంగా మారిపోయే వాళ్ళు వద్దండి. పోయి దేవుడి పనికి అడ్డొస్తే, దేవుడి సువార్త కార్యక్రమాలకు అడ్డొస్తే, దేవుడి సభలకు అడ్డొస్తే ఎవరి చేతుల్లో పడుతున్నారో తెలుసండి? మనుషుల చేతుల్లో పడినా పర్వాలేదు, ఒక దెబ్బ కొడతాడు, ఒక తిట్టు కొట్టు వదిలేస్తాడు. పడేది ఎవరి చేతిలోనో తెలుసా? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరము. కుటుంబాలు గల్లంత అయిపోతాయి. దేవుడికి ఎదురొచ్చిన చరిత్ర చదవండి, బైబిల్ చరిత్రలో దేవుడికి ఎదురొచ్చిన వాడిని వాడి కుటుంబాలు నాశనం చేశాడు, దిక్కు లేకుండా చేశాడు భూమి మీద. దేవుడు సృష్టికర్తతో పెట్టుకున్నాడు, కనుసాయిగా చేశాడంటే కుటుంబం లేచిపోద్ది, కనపడరక భూమి మీద. కను మూసిన వెంటనే కనబడేది పాతాళం, వేసి కాలుస్తాడు అక్కడ వేసి. ఆయన కోసం చెప్పేవాళ్ళు లేరు కదా, ఆయన గురించి మాట్లాడేవాళ్ళు లేరు కదా, ఆయన కోసం ఖర్చు పెట్టేవాళ్ళు లేరు కదా. ఉన్న కొద్ది మందిని ఏదో కూడగట్టుకుని ఏదో ఆయన వల్ల అయిన పని వాళ్ళు చేస్తున్నప్పుడు మన మనసు ఎలాగ ఉండాలంటే, నేను ఎలాగో చేయలేకపోతున్నానండి, ఆయన చేస్తున్నాడు, నా వల్ల ఆయన సహాయం ఆయనకి ఇస్తానండి. నా తండ్రి కోసం ఆయన చేస్తున్నప్పుడు కనీసం అక్కడ నేను కూర్చుంటానండి. నువ్వేం చేయొద్దు, వచ్చి కూర్చో. నీ తండ్రిని ఈ మాటలతో నువ్వు కూడా మనసులో స్తుతించు, వాక్యం వినబడుతున్నప్పుడు మహింపరచు, చాలు, నిన్ను మెచ్చుకుంటాడు. కూర్చున్నందుకు మెచ్చుకుంటాడు, దేవుడు మాటలు వింటున్నందుకు మెచ్చుకుంటాడు. పోనీ మనసులో ఏదో స్పందన వచ్చి నేను నా తండ్రి కోసం అని ముందుకు వస్తావా, ఇంకా పొంగిపోతాడు నిన్ను చూసి. అంతే తప్ప అడ్డంకిగా చేస్తున్న వారి మనసులను గాయపరిచే మాటలు మాట్లాడేవారుగా మనం ఉండకూడదండి. మాట ఎందుకు అన్నానో తెలుసండి, మీటింగులు చేస్తారు కదండి, నేను రోజు మీటింగ్స్ తిరుగుతాను. కన్వీనర్స్ చెప్పుకునే బాధలు ఎలా ఉంటాయో తెలుసండి. బాగా అందంగా మీటింగ్ చేస్తాడండి పాపం. ఏవో ₹1000 ఖర్చు పెడతాడు, పోస్టర్లు వేస్తాడు, భోజనాలు వండుతాడు, టెంట్ వేస్తాడు, సౌండ్ వాళ్ళు పిలుస్తాడు. ఏమండి ఏవో అతను కష్టాలు అతను పడతాడండి, పడతాడు. ఏమండి మీటింగ్ అంతా అయిపోద్ది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏమంటే మీటింగ్లో ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, వెళ్ళేటప్పుడు ఏమంటారు తెలుసండి? ఏమేమి మీటింగ్లు పెడతానవయ్యా, భోజనాలు పోగలేదు, టైం లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇలా చేయకు నువ్వు. చూసారా, ఆ కన్వీనర్ మనసు ఏమైపోతుంది చెప్పండి? నా కష్టాన్ని ఖర్చు పెట్టుకున్నానే, గత నెల రోజులుగా ఈ కార్యక్రమం కోసం కష్టపడ్డానే, ఒక్క అరగంట లేట్ అయ్యేసరికి అతని మనసును బాధ పెడితేనండి తర్వాత మళ్ళీ కార్యక్రమం చేయాలనిపిస్తుందండి. అతనికి చేయాలనిపిస్తుందా? చేయాలనిపించదు. ఇప్పుడు నువ్వు చేయడానికి పురుగులుపుతున్నావా? నీ నోటు మాటతో అతను చెయ్యాలనుకున్న ఆశను చంపావా? అరగంట లేట్ అయితే నువ్వు పెళ్ళికి వెళ్తావండి, పెళ్ళి 12 గంటలకి అని చెప్తారు. ఎన్ని గంటలకు అవుతుంది చెప్పండి పెళ్ళి? ఆడు 3 గంటలకు పెళ్ళి అయినా సరే నోరు మూసుకొని అక్కడ భోజనం చేసి వస్తారు. ఏమంటే దేవుడి కార్యక్రమాల్లో ఉన్నట, మీటింగులో ఉన్నట అరగంట లేట్ అవ్వకూడదట. ఏమన్నా అక్కడ ఏది పెట్టినా తినొస్తారు. మీటింగ్లో ఏమన్నా కన్వీనర్ తనకున్నది ఏదో పెట్టుకున్నాడు, ఏంటి అస్తమాట నువ్వు సాంబార్ వేస్తున్నావు అంటున్నాడట ఒక ఆయన. మరి ఏం చేయమంటావు? మేకలు ఏమంటావు నీకోసం, భక్తుడు వచ్చేవని. ఇలా ఉన్నారండి, చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. వద్దండి, ఆయన చేతిలో పడిపోతారు వెళ్ళి.
ఆయన చేతిలో పడిపోతారు. మనుషులుగా మనం ఏం చేస్తామండి? ప్రార్థన చేయటం తప్ప. మనుషులుగా మనం ఏం చేస్తామండి? ఏమంటే కొంచెం అడ్డుగా మారిపోయారండి, దేవా చూసుకోండి అని ఆయనకి అప్పగించడం తప్ప మనం ఏం చేస్తామండి? ఆయన చేతిలో పడద్దు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, భూమి మీద ఏం చేయడానికైనా బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, మనకు జన్మనిచ్చినవాడు. దేవుని పిల్లలారా, ఈరోజు చెప్పింది జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి రేపు ప్రారంభిస్తాను నేను. జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమతో ఈ జగత్తులో తరాలు, ఆదాములో నుంచి తరాలు దాటించుకుంటూ ఆయన ప్రేమతో నిన్ను వెంటాడుతూ తల్లి గర్భంలోకి తెచ్చాడు. తల్లి గర్భంలోకి తెచ్చిన తర్వాత నువ్వు పిండంగా ఉన్నప్పుడే పొంగిపోయి ఆ పిండానికి దేవుడు ఏమిచ్చాడని చదువుకున్నాం. ఇప్పుడు నా అరచేతుల మీదనే నేను వాళ్ళని చెక్కాను. నీకు ఒక రూపం కట్టాడు. ఎక్కడితో వదిలేస్తాడా? భూమి మీదకి పంపించి వదిలేశాడా? జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ నిన్ను వెంటాడి ఈ జగత్తులోనికి తెచ్చింది కదా. రూపాన్ని చెక్కి తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి పెట్టాడు కదా. ఎక్కడితో ఆయన ప్రేమ ఆగిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఉంది. ఎంత వెంటాడుతుందో, భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత ప్రేమను చూపిస్తున్నాడో రేపటి దినం మీకు చెప్తాను.